ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మనమందరం మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ హిందూ మిత్ర అనే సంఘటిత ఉద్యమంగా మన సనాతన ధర్మంలో చెప్పబడిన 4 ఆశ్రమాల గురించి చెప్పుకునే సత్సంగం మనం కొనసాగిస్తున్నాం. ఈ ఆశ్రమాలు ఈనాటి కాలానికి ఎంతవరకు సంబంధించి ఉంటాయి, వాటి అన్వయం చేసుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయవచ్చునా, చేసినట్లయితే అది మనకి ప్రయోజనకరమా నిజంగా, లేకపోతే కొందరి భావనలను అనుసరించి, ఆధునిక వారి భావనలను అనుసరించి అదంతా ఎందుకు అనవసరము అని అనిపించుతుందా? ఈ విషయాలన్నీ మనం ఆలోచించడానికి ఒక వేదిక కావాలి, ఒక ప్రయాస కావాలి. ఆ ప్రయాసలో భాగంగానే మనం ఈ సత్సంగం నిర్వహించుకుంటున్నాం. ఇవి ఏనాటికైనా సనాతన ధర్మంలో చెప్పబడినవి కాబట్టి మానవుడు అనే జీవి ఈ భూమి మీద ఒక సంఘజీవిగా నివసించినంత కాలం ఈ ఆశ్రమ ధర్మాలు వర్తిస్తాయి. యథాతథంగా మనువు చెప్పినట్టు గాని, పరాశరుడు చెప్పినట్టు గాని, లేదా గౌతముడు చెప్పినట్టు గాని కాకపోవచ్చు, కానీ మౌలికంగా అవి తప్పకుండా సంఘజీవి అయిన మానవులకి జీవన విధానంలో సహకరిస్తాయి. ఎందుకంటే అవి స్వాభావికమైన ప్రక్రియని ఒక క్రమబద్ధీకరించిన విజ్ఞానంతో జత చేశారు. మనం ఎలా ఉన్నా పుట్టిన తర్వాత పెరగకుండా మానం, పెరిగిన తర్వాత పెద్దవాళ్ళం కాకుండా మానం, పెద్దవాళ్ళైన తర్వాత మళ్ళీ ముసలివాళ్ళం కాకుండా మానం, మళ్ళీ చనిపోకుండా ఊరుకో. ఇది ప్రాసెస్, ఇది ఒక స్వాభావిక ప్రక్రియ, నైసర్గిక, న్యాచురల్. ఇది ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియని మన సంఘ జీవనంలో మనం మనకి అనుగుణంగా ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నంలో ఈ ధర్మాలు వచ్చాయి. అందువల్ల ఇది ఎన్నటికైనా మనకి అవసరమైనవే. కాకపోతే వాటిని సంస్కరించి వాటిని కావలసిన తీరుగా అప్గ్రేడ్ చేసుకుని మనం వాడుకోవాలి. మనకి ఇంకా వాటి వల్ల లాభం ఇనుమడిస్తుంది. ఆ క్రమంలో మనం ఏదో ఒకటి చేయకుండా ఉంటే అసలు అవి అలాంటివి అనేవి ఉన్నాయి అని తెలియకుండా పోయి భావితరాలకి మళ్ళీ కొత్తగా వాళ్ళు రీసెర్చ్ చేయాల్సిన అవసరం వస్తుంది. నిజానికి ఋషులు చేసినటువంటి ఆ పరిశోధన మనకి ఎన్నో విషయాలని తెలిపి మనం అక్కడి నుంచి మళ్ళీ మన జ్ఞాన వికాసాన్ని చేసుకోవడానికి తోడ్పడ్డాయి. ఒక వేదికనిచ్చారు, ఒక ప్లాట్ఫారం ఇచ్చారు. ఆ ప్లాట్ఫారం దాకా వెళ్ళడానికి మళ్ళీ కావలసిన ప్రాథమిక పరిశోధన మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ మనం అనాది సమాజానికి వెళ్ళిపోయినట్టు, ఆది మానవుడు పోయిన సమాజానికి పోవాల్సి వస్తుంది. మళ్ళీ అలా పోవాల్సిన అవసరం లేకుండా మనకి ఋషులు మనకు అందించారు ఈ విజ్ఞానాన్ని. అందువల్ల ఇది మనకి ఎప్పటికైనా సంబంధించినదే, మన జీవితానికి సంబంధించిందే, అదేవిధంగా మనం చెప్పుకోవడానికి అవసరమైందే అవుతుంది. ఆ క్రమంలో ఈ మనిషి అనేవాడు పుట్టుక ముందు ఎలా ఉంటాడో తెలియదు. మన సనాతన ధర్మ విధానంలో ఆత్మ అనేది ఉంటుందని, ఆ ఆత్మ తల్లి గర్భంలో శరీరం తీసుకోవడానికి ప్రవేశిస్తుందని, ఆ ఆత్మ శరీరం తీసుకున్న తర్వాత జన్మిస్తుందని, జన్మించిన తర్వాత ఆ శరీరంలో ఉన్న ఆత్మ జీవన చర్యను చేస్తుందని, ఆ చేసే విభాగంలో ఈ శరీరానికి కావలసినటువంటి సంస్కారాలు, ఈ శరీరము పొందేటువంటి మార్పులు,
ఈ శరీరంతో సంఘ జీవనం చేస్తున్నప్పుడు సంఘంలో మనకు ఉండవలసిన పరిస్థితులు, ఆ సంఘంలో జీవిస్తున్నప్పుడు మనం ఏ ఏ దశల్లో వెళ్తుంటాం అనేది, ఇవన్నీ కూడా వాళ్ళు బాగా శోధించి ఆ విజ్ఞానాన్ని క్రమబద్ధీకరించి మనకిచ్చారు. అందువల్ల ఇదంతా పుట్టక ముందు నుంచి ఎలా ఉన్నామో తెలియని స్థితి నుంచి పుట్టిన తర్వాత పెరిగి చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ మధ్య కాలంలో మనదంతా విజ్ఞానం అంతా ఏమిటి అనే దానికి మీకు ఈ రోజే మన హిందూ మిత్ర గ్రూప్ లో ఒక చిన్న స్లైడ్ రూపంలో పెట్టాను. సృష్టి, భూమి, ప్రకృతి, తర్వాత మన జీవనం, మానవ జీవనం, తర్వాత మానవ జీవనంలో మనం సాధించాల్సినవి మనం ప్రమేయం లేకుండానే సాధించేవి అవన్నీ, ఆ తర్వాత జీవన్ముక్తి. ఈ ప్రయాణంలో ఆత్మ శరీరము కలిసి చేసే ప్రయాణంలో ఆ ప్రక్రియలో దాని ప్రాసెస్ అంది. ఆ ప్రాసెస్ లో మనకి వచ్చేవి పనికి వచ్చేవి ఏమిటి అంటే ఈ పురుషార్థాలు అంటే ఏమిటి అనే విజ్ఞానం, దాంతోపాటు సంస్కారాలు అంటే ఏమిటో తెలిసే విజ్ఞానం, దాని తర్వాత ఈ జీవనం జరిగేటువంటి ప్రక్రియ భాగంలో దశలు, అవే మనకి ఆశ్రమాలుగా వచ్చాయి. ఆ ఆశ్రమాలలో మనకి బ్రహ్మచర్యం, ఇవన్నీ సాంకేతిక పదాలండి. ఇవన్నీ మనకి ఏదో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నట్టు అదో సంస్కృత పరిజ్ఞానంలో ఒక ప్రత్యేకమైన పదాలు కావు. ఇవి సాంకేతిక పదాలు, టెక్నికల్ వర్డ్స్. బ్రహ్మచర్యము నాలెడ్జ్, విజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని సముపార్జించడమే ఆ ఆశ్రమంలో చేసే పని. మనం కావాలని చేయమండి, ఆటోమేటిక్గా అయ్యేదే. ఇంతకుముందు మనం బాల్యం, అది మన బ్రహ్మచర్యం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత గృహస్థం, గృహస్థంలో మళ్ళీ ఆ సంపాదించిన విజ్ఞానాన్ని సమాజంలో సార్థకంగా ఆదర్శవంతంగా మన సంఘ జీవనం గడపడం, ఆ సంఘ జీవన విధానంలో మనల్ని మనం జీవించడం, నిర్వహించుకోవడం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం. వానప్రస్థంలో ఏం చేస్తాము, ఆ గృహస్థాశ్రమం వరకు మనం ఆల్రెడీ మనం దాన్ని అనుభవించాం కాబట్టి దానిలోని సాధక బాధకాలు మనకు తెలుస్తాయి కాబట్టి అనుభవాల్లోకి వస్తాయి. ఆ అనుభవాల యొక్క సారాంశాన్ని మళ్ళీ కొత్తగా గృహస్థాశ్రమంలోకి వచ్చే వాళ్ళకి లేదా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి తెలియజెప్పి మన ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎఫెక్టివ్ గా, ఇంకా మరికొంత ప్రయోజనకరమైనటువంటి గృహస్థ జీవితం గడపడం కోసం వాళ్ళకి సహాయం చేయడం. ఆ తర్వాత మనం మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి, వెళ్ళిపోవడం అంటే ఏంటి, ఎవరో తెలియదు, మనలో ఎవరో ఉండాలి కదా. వెళ్ళిపోవడం అంటే మనం ఎక్కడ పోతున్నాం, మన శరీరాన్ని వదిలేస్తాం కాబట్టి ఆ వదిలేసే ముందు యొక్క స్థితిని మన వాళ్ళు సన్యాస ఆశ్రమంగా తీసుకొచ్చారు. మన ఋషుల యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిదానికి ఒక శాస్త్రీయమైనటువంటి విధి విధానాన్ని గమనించి ఏర్పరిచి ఉన్నది అని దాన్ని నిర్ధారించి మనకి అందించారు. దాంట్లో ఎలాంటి ఇమోషన్స్ లేవు. అసలు ఇమోషన్స్ ఉండొద్దన్నారు శంకరాచార్యులు ఎంతటి వారు. పునరపి జననం పునరపి మరణం అని స్పష్టంగా చెప్పేశారు. సో ఆ విధంగా మనకి సన్యాసాశ్రమము అనే దాన్ని 4వ ఆశ్రమంగా చెప్పుకుంటాం. బ్రహ్మచర్యం మొదటిది, అది ఎప్పటికీ మొదటిదే, పుట్టగానే విజ్ఞానం కోసం ఉండేదే. ఇవన్నీ అటు ఇటు అటు చేసేటట్టు లేదండి. ఆశ్రమాలు అదే వరుసలో ఉండవలసిందే. బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థము, తర్వాత వానప్రస్థము, వానప్రస్థం తర్వాత సన్యాసం. ఈ సన్యాసం అనగానే మనకి మన మైండ్స్ ఎంత ఫిక్స్ అయిపోయి ఉన్నాయంటే, ఒక కాషాయ బట్టలు కట్టుకొని గుండు చేసుకొని ఏదో ఒక దండం పెట్టుకొని, దండం అంటే ఒక కర్ర లాంటిది పట్టుకొని అది ఉన్న మనిషిని గుర్తు చేసుకుంటాం సన్యాసం అనగా. కానీ ఆ ఆ ఆ చిత్రము, ఆ ప్రతిబింబం మన మనసులో స్ఫురించేది అది ఒక కేవలము ఒక పాత్ర మాత్రమే. ఆశ్రమంలో ఉండే ఒక పాత్ర, సన్యాసాశ్రమంలో ఉండే ఒక ఒక పాత్ర. అసలు సన్యాసి అంటే ఎవరు, సన్యాసికి అర్థం ఏమిటి, ఇలా మనం కనుక చూసుకున్నట్టు పోతే మళ్ళీ కొన్ని సాంకేతిక పదాల విశ్లేషణకి వెళ్లాల్సి వస్తుంది. సంస్కృత భాష ఎంత గొప్పదంటే మన జీవనంలో మనకి తటస్థించే ప్రతి విషయంలోనూ, ప్రతి సంఘటనకి, ప్రతి సందర్భానికి వాళ్ళు శబ్ద రూపం ఇచ్చారు, ఆ శబ్దానికి అర్థం ఇచ్చారు. వేదాల్లో ఉండే మంత్రాల యొక్క అక్షరాలలో ఉండే అర్థాన్ని మనకి ఇచ్చేది నిరుక్తం, అది
వేదాంగం. ఇప్పుడు మనం మామూలుగా మనకి ఏదైనా పదం గురించి కావాలి, ఆ పదం యొక్క క్రమబద్ధమైన నిర్వచనం కావాలి అంటే మనం ఎక్కడ పోతాం? నిఘంటువుకి వెళ్తాం, ఆ డిక్షనరీకి వెళ్తాం. ఆ డిక్షనరీ ఎవరో ఒకరు రాయాలి కదా, ఆ డిక్షనరీలో అర్థాలకి మళ్ళీ ఎవరో ఒకరు నిర్వచనం ఇవ్వాలి. అలాగే మనం వాడే ఎన్నో పదాల నిర్వచనాలు మనకి పూర్తిగా తెలియదు. మనం చాలా లూజ్ గా మాట్లాడుతుంటాం అప్పుడు. అందువల్ల మనం ధర్మ పరిరక్షణలో భాగంగా అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసుకునే ముందు ఇలాంటి ఎన్నో సాంకేతిక పదాల యొక్క నిర్వచనాలు కూడా అర్థం చేసుకోవాలి. దానికోసం సంస్కృత భాష పరిజ్ఞానం కావాలి. పూర్తిగా అక్కర్లేదు. మనకి ఆ తృష్ణ వస్తే మనం ఆటోమేటిక్ గా మనం వాటిని తెలుసుకోగలుగుతాం. అలాంటి పదాల్లో ఒక పదం న్యాసము అంటారు. న్యాసము చాలా పదాలు వింటుంటాం మనం న్యాసంతో కలిపిన. శిలాన్యాసము అనే పదం వింటాం, మహాన్యాసము అనే పదం వింటాం. అలాగే ఇంకొంతమంది చాలా అరుదుగా అయినా కానీ అంగన్యాసము, కరన్యాసము అనే వింటాం. ఈ న్యాసం అనే పదానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే సంస్కృతంలో దాని అర్థం పెట్టడం, ఒక చోట ఒకదాన్ని పెట్టడం, లేదా దాన్ని ఆధారంగా ఏదో చేయాలనుకోవడం. ముందు ఏదైనా పెట్టడం అంటే దాని ఆధారంగా ఏదో చేస్తాం. అలా చేయడంలో శిలాన్యాసము అంటే శిలని అక్కడ పెట్టాం. ఏమిటి ఆ శిల? ఏదో ఆరంభోత్సవం, శంకుస్థాపన ఏదో చేస్తాం, ఈ కట్టబోతున్నామని పెడతాం, అది శిలాన్యాసం. తర్వాత మహాన్యాసం. మహా మహా అంటే మళ్ళీ గొప్ప, కేవలం మహానుభావుడు అట్లాంటి వాటికే కాదండి. మహా అంటే మళ్ళీ సంస్కృతంలో ఎన్నో పదాలు ఉన్నాయి, ఎన్నో అర్థాలు ఉన్నాయి. సో ఆ మహాన్యాసంలో అంటే కాస్త మరి సుపీరియర్ అయినటువంటి ఏదో క్వాలిటీ ఉంది దాంట్లో. ఆ మహాన్యాసంలో మనం ఎన్నో మన శరీరానికి సంబంధించిన కనిపించే వాటిని కనిపించని వాటిని కలిపి వాటిని మదించి వాటిని ఒక దగ్గర పెట్టి ఏదో ఒక కారణం కోసం, ఒక ఒక ఆశయం కోసం వాటిని క్రమబద్ధంగా పెట్టడాన్ని మహాన్యాసం అంటారు. ఆ మహాన్యాసం సాధారణంగా మనలోని కర్మలన్నీ, కర్మపాశాన్ని వదులుకోవాలి అంటే మనలోనే ముందు ఒక రుద్రుడిని ఆవహించాలి. కాబట్టి ఆ రుద్రుడిని మనలో ఆవహింపజేసుకోవడానికి మహాన్యాసం చేస్తాం. అంగన్యాసం, కరన్యాసం ప్రతి పూజల్లోనూ ఉంటాయి. అవి ఎందుకుంటాయి అంటే ఏ పూజ చేస్తున్నా గాని ముందు నేను హాయిగా కూర్చుని నా యొక్క శరీరంలో చైతన్యవంతంగా పూజ చేయడానికి కావలసినవన్నీ కూడా నేను వాటిని సంసిద్ధం చేయకుండా ఏమి కాదు కదండి. మనం ఏదైనా పని చేయాలంటే కాస్త నడుం కట్టాలంట. తెలుగు వాళ్ళలో నడుం కట్టడం అని. నడుం కట్టడం అంటే ఏంటి? నడుం కట్టడం అంటే చేయకపోవడానికి ఉపక్రమించడం. అదే ఒక సామెతగా వచ్చింది, లోకోక్తి. అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వెనకటికి ఏదైనా పని చేయాలంటే ముందు రెడీ కావడానికి నడుముకి ఒక కండువానికి పూర్తిగా చుట్టి రెడీగా చేసేవాళ్ళు. ఎందుకంటే నడుముకి మళ్ళీ ఇబ్బంది కాకుండా ఎత్తి పెట్టడాల పని లేకుండా. అలా ఏదైనా పనికి ఉపక్రమించే ముందు తనకున్న కండువాని, అది ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకునేవాళ్ళు. కాబట్టి నడుం కట్టడం అనే పదం వచ్చింది. సో ఆ నడుం కట్టడం ఈ రోజులో మనం ఏం చేయట్లేదు. కాకపోతే మనం ఇంకో రకంగా చేస్తుంటాం. అదే రెడీ అవుతాం, మన బాడీని రెడీ చేస్తాం. ఆ మన బాడీని రెడీ చేయడంలో మన బాడీలో ఉన్నవి ఏమంటాం సంస్కృతంలో? అంగములు, కరములు అంటాం. అందువల్ల అంగములు ఏవైతే ఉన్నాయో వాటిని, కరములు అంటే చేతులని, న్యాసము అంటే సంసిద్ధం చేయడం. అలా అంగన్యాస కరన్యాసములు. అదే విధంగా సత్న్యాసము. సత్ అంటే ఏంటి? ఓం తత్ సత్. సత్ అనేది అదే, అది అంటే లాస్ట్, అది ఏంటో తెలియదు, అది సత్యం. ఆ సత్యాన్ని న్యాసం చేయడం కోసం చేసేది సన్యాసము అంట. అద్భుతమైనటువంటి మీనింగ్. ఏదో మనకు కనపడే వాళ్ళు ఎవరో వ్యక్తులది కాదండి సన్యాసం అంటే. సన్యాసము అంటే ఏ వ్యక్తి అయితే సన్యాసాన్ని స్వీకరించడం అంటే సన్యాసం చేయడం ఆరంభిస్తాడు. మహాన్యాసం చేయడం ఆరంభించినట్టు, శిలాన్యాసం చేసినట్టు, అంగన్యాస కరన్యాసాలు చేసినట్టు సన్యాసాన్ని చేస్తాడు. అంటే సత్తుని మాత్రమే తనకి ఆవహించుకోవడానికి చేస్తుంటాడు. సత్తుని చేరుకోవడానికి చేసే ప్రయత్నం సన్యాసం. ఆ సన్యాసంలో మనకి అమరకోశంలోకి వెళ్ళి చూసినప్పుడు
మీరందరూ ఇస్తున్న అవకాశం కారణంగా నేను అవి అవి వెళ్ళి వెతుకుతున్నాను. ఎందుకంటే మూలాలు తెలియాలి కదా. దాంట్లో సన్యాసికి 5 రకాల పేర్లు చెప్పారు. 5 రకాల పేర్లు ఉంటాయి. ఒకటి, భిక్షం అడగడం. భిక్ష అడగడం ఒకటే సన్యాసం అండి, ఎవరైనా కానీ. సో మన ఇంటికి ముందుకు వచ్చి భిక్ష అడిగేవాడు సన్యాసే. కానీ మనం సన్యాసానం ఎందుకు? వాడు ఆ కాషాయ బట్టలు కట్టుకోవాలి, అదేదో చేయాలి, అప్పుడే సన్యాసం అంటాం. అది తప్పు. భిక్ష అడిగేవాడు కూడా సన్యాసియే, కాకపోతే మనం సన్యాసి అంటాం, అది వేరే విషయం. దాని తర్వాత ఈ అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవడం. అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఏంది? చేతకాకపోవడం కాదండి. అంతా అయిపోయింది, ఇంకా ఇదేమిటి, ఇది నాకు దాని మీద ఆ ఎలాంటి అనుబంధం లేదు, భావన లేదు, ఇమోషన్ లేదు, అది అంతేలే. ఈ అది అంతేలే అనే సన్యాసము వైరాగ్యం అంటారు. వైరాగ్యము అంటే, రాగము అంటేనేమో అనుబంధం పెట్టుకోవడం, విరాగము అంటేనేమో దాన్ని వదిలేసుకోవడం, అంటే దాని నుంచి డిటాచ్ కావడం. వైరాగ్యము అంటే అది ఒక నౌన్. సో వైరాగ్యము వచ్చినప్పుడు మనకి ఇంకా అన్ని వదిలేయడం, ఏం వాటి గురించి పట్టించుకో. ఆ పట్టించుకోని దాన్ని సన్యాసము అంటే, పరిత్యజించడం, ఇంకా వదిలేసి వెళ్ళిపోతాం. అలాగని ఇంట్లో గొడవ చేసుకుని ఆ గొడవలో వైరాగ్యం పుట్టుకొచ్చి నేను ఇంక వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నానంటే మళ్ళీ ఆ వైరాగ్యాలు మన సన్యాసం కాదు. అలాంటి వైరాగ్యాలను డిఫైన్ చేశారు మన వాళ్ళు. ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, అలా కొన్ని వైరాగ్యాలు కూడా చెప్పారు. వైరాగ్యం అందుకే వేరేది. మళ్ళీ సన్యాసం అంటే అన్నిటిని నిజంగానే పరిత్యజించాం. మనం నిజంగానే ఎప్పుడు పరిత్యజిస్తాం దేన్నైనా? నిజంగా మనం కూడా అప్పుడప్పుడు సన్యాసం చేస్తాం, క్షణకాలం పాటు. ఏమిటది? కడుపు నిండినప్పుడు మళ్ళీ అన్నం తినకపోవడం పరిత్యజిస్తాం. అది క్షణకాలం పాటు చేస్తాం. కడుపులో ఏమాత్రం ఖాళీ ఉన్నా మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ పట్టేస్తాం. ఇంకా అన్నాన్ని తినలేనంతగా తినలేక వదిలేస్తాం. అది భౌతికంగా మనం ఇంకా స్వీకరించలేక, గ్రహించలేక వదిలేస్తాము. ఈ సన్యాసులు మాత్రం అన్నిటినీ అనుభవించి, అన్నిటినీ గమనించి, అర్థం చేసుకుని, ఇది ఇంతేలే, ఇది మిథ్య అన్న సంగతి తెలుసుకొని వదిలేస్తారు. అది సన్యాసం. తర్వాత కర్బంద అనేటువంటి ఒక పదం దొరికిందండి అమరకోశంలో చూస్తున్నప్పుడే. కర్బంద ఋషి ప్రోక్త సూత్రాలను అభ్యసించడం. ఈ కర్బంద అంటే ఏంటని మళ్ళీ చూస్తే చాలా గమ్మత్తుగా అన్ని అన్ని సూత్రాలు, ఋషులు చెప్పినటువంటి సూత్రాలు చూసి ఏది నిజము ఏది కాదు అంటే ఉపనిషత్తుల సారాంశం తెలుసుకుంటే, ఆ తత్వం తెలుసుకుంటే, ఇదంతా వదిలేయాల్సిందే, వదిలేయడానికి నాకు యోగ్యత కావాలి అని ఏదైతే అధ్యయనం చేస్తారో, ఆ కర్బంద ఋషి ప్రోక్త సూత్రాల అధ్యయనం కూడా సన్యాసి. దాని తర్వాత వేదవ్యాసుడు, పారాశర్యం అంటే వేదవ్యాసుడి యొక్క సూత్రాలన్నీ అధ్యయనం చేయడం కూడా సన్యాసం. ఎందుకంటే అధ్యయనం చేసేందుకు వాటిని ఆచరించే ప్రయత్నంలో కూడా సన్యాసం. దాని తర్వాత మనకు ఉండేది ఈ మస్కరి అంట. గమ్మత్తుగా హిందీలో అయితే మస్కరి దాని పదానికి వేరే అర్థం వస్తుంది, సంస్కృతంలో కూడా ఉంది. అది 2 అర్థాలు. ఒకటేమో వెదురు గడ అని అర్థం, రెండవది అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవడం, పరిత్యజించి వెళ్ళిపోవడం. ఇంకా ఏది కామ్య అంటే కోరికలు అనేవి లేకుండా, కోరికతో ఏవీ చేయకుండా ఆ వదిలేటప్పుడు దానికి సింబాలిక్ గా నేను అలా అన్నీ వదిలేసిన వాడిని అని పట్టుకునేదాన్ని దండము అంట. మళ్ళీ ఈ దండము పట్టుకోవడంలో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విజ్ఞానంలో ఆ పరమాత్మ ఒక్కడేనా, ఇద్దరా, లేదా ఇద్దరు కలిసి ఒకరా అన్న దాని కొరకు, ఒకరైతే ఒక దండం, రెండైతే 2 దండాలు. అద్వైతం అయితే ఒకటి, ద్వైతం అయితే 2, మళ్ళీ విశిష్టాద్వైతం అయితే 3, 5, ఆ విధంగా ఏకదండి, ద్విదండి, త్రిదండి అని దండి అనే వస్తాయి. ఇప్పుడు మీరు త్రిదండి అనే మాట వింటుంటారు, ఏకదండి అనే తక్కువ, కానీ త్రిదండి అనే మాట వింటారు. సో ఆ త్రిదండి ధరించిన వాడు 3 రకాల ఫిలాసఫీలతో, అంటే 3 విధాలుగా ఈ ప్రపంచాన్ని గమనించడానికి, నేను, భగవంతుడు, మళ్ళీ ఆత్మ, ఇద్దరం కలిపి కూడా ఒకటి అన్నట్టుగా చూసుకున్నట్టుగా తీసుకెళ్తారు. అది మళ్ళీ వేరే మొత్తం విషయం. ఈ విధంగా సన్యాసి అనేవాడు
సత్ న్యాసం అంటే ఎప్పుడూ సత్యం గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించిన అనుభవం పొందేవాడు సన్యాసి అవుతాడు. మరి దీనికోసం కాషాయ బట్టలే కట్టుకోవాలి, గుండె గీయించుకోవాలి అని రూలేం లేదు. దానికి ఏంటి మరి అంటే అది యతి ఆశ్రమం అంటారు. యతి అంటారు. సన్యాసాశ్రమం, యత్యాశ్రమం, తురీయాశ్రమం అని ఇంకో పేరు. ఈ తురీయం అంటే సంస్కృతంలో 4 అని అర్థం. ఆ తురీయము అనే పదం కూడా దీనికి వాడతారు. ఈ విధంగా మన ఆశ్రమాలు 4 ఆశ్రమ ధర్మాలలో ఆశ్రమాలలో ఏ ధర్మం పాటించాలి అంటే ధర్మం పాటించాలి అంటే ఆ ఆశ్రమంలో మనం చేయగలిగినవి ఏమిటి, చేయగలిగేవేమిటి, చేయవలసినవి ఏమేమి చెయ్యాలి. ఆ ఏమేమి చెయ్యాలన్నప్పుడు ఈ 4వ ఆశ్రమమైనటువంటి సన్యాసాశ్రమంలో మన ఋషులు కొన్ని విధి విధానాలు చెప్పారు. విధి విధానాలు చెప్పారు అంటే మనం మానసికంగా గృహస్థాశ్రమంలో ఉండి నేను డైరెక్ట్ గా సన్యాసాశ్రమం చేస్తానంటే లాభం లేదండి. అది మానసికంగా కూడా పరిణతి చెందాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదనుకోండి ఓకే, ప్రాబ్లం ఏం లేదు. తప్పకుండా సన్యాసి కావాల్సిన అవసరం ఏం లేదండి. మనలో చాలా మంది 199 మంది ఈ కాలంలో కూడా గృహస్థాశ్రమంలోనే మరణిస్తుంది. చాలా లోతుగా ఆలోచించండి. గృహస్థాశ్రమంలోనే మరణిస్తున్నాం. మామూలుగా ఈ వానప్రస్థానికి కూడా వెళ్ళడం లేదు. వానప్రస్థానికి కొంతమంది వెళ్తారు. ఆ తర్వాత సన్యాసానికి చాలా తక్కువ మంది వెళ్తారు. అదేంటి మనం ఇంతమంది సన్యాసుని చూస్తున్నాం అదే కాషాయ వస్త్రాలు ధరించి అంటే అది ఈ ఆశ్రమ ధర్మాల ప్రకారం వాటి యొక్క స్పిరిట్ లో అది కాదు. మహా అయితే వాళ్ళు స్ట్రిక్ట్ గా మాట్లాడితే వానప్రస్థంలో మనకు కనపడుతున్న సన్యాసులు అనుకునేవాళ్ళం. ఎందుకంటే సన్యాస ఆశ్రమంలో ఉన్నవాడు మళ్ళీ సమాజానికి కనపడడు, మళ్ళీ వార్తల్లోకి రాడు. ఆ సన్యాసి దగ్గరికే వీళ్ళు వెళ్ళి వార్తలు క్రియేట్ చేద్దాం అనుకుంటారు, వాటికి కూడా దూరంగా ఉంటాడు. అలాంటి సన్యాసులు ఏం చేస్తారు, వాళ్ళ వల్ల మనకి ఏంటి లాభం? మరి సమాజానికి ఏదో లాభం ఉండాలి కదా. ఆ సమాజానికి ఏమి లాభం ఉండాలి అనే దగ్గరే మన ఋషులు ఏం చేశారంటే వాళ్ళంతటా వాళ్ళు నీకేమీ లాభం కలిగించరు. నీవు వారి నుండి అంటే నీవు వానప్రస్థంలోనన్నా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి, బ్రహ్మచర్యంలోనన్నా ఉండాలి. ఈ మూడిట్లో ఉన్నప్పుడు వారి నుంచి లాభం పొందు అని చెప్పి మన బ్రహ్మచర్యంలో వ్యక్తి స్వయంగా ప్రయత్నం చేయాలి. గృహస్థాశ్రమంలో వ్యక్తి స్వయంగా చేసుకోవాలి, చెయ్యాలి, నిర్వహించాలి. వానప్రస్థంలో కూడా వ్యక్తి స్వయంగా ఏదో ఒకటి చేయాలి, సమాజంలో సభ్యుడిగా, సంఘ జీవనంలో సభ్యుడిగా. సన్యాసాశ్రమంలో వ్యక్తి ఏమీ చేయడు, ఆల్రెడీ ఒక లెవెల్ దాటిపోయి వెళ్ళిపోయాడు. ఆ స్థాయిని యతి అంటారు, యతి స్థాయి. యతి ఏంటి పని? ఏం లేదు, ఆయన సాక్షాత్కరించుకున్న పరమాత్మని ఆయన దర్శించుకుంటూ అందులో లీనమైపో. భౌతికంగా మనకి మనిషి కనపడతాడు, ఉన్నందుకు పిలుస్తాడు, అప్పుడు శరీర ధర్మానికి వస్తే తింటుంటాడు, యాచన చేస్తాడు. ఆయన ఎప్పుడు సంపించుకోడు, కాయ కష్టం చేసి సంపాదించుకోవాలనుకోడు. ఆశ్రమాలు కట్టి భక్తులను తీసుకొచ్చుకొని అవన్నీ ఏం చేయరండి. అది సన్యాసి ధర్మం కానే కాదు, మన్నించాలి. సన్యాసి మనకి అందుబాటులోనే ఉండడు, మనమే సన్యాసిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలి, వెయిట్ చేయాలి, నిరీక్షించాలి. నిరీక్షించినప్పుడు ఆ సన్యాసి అక్కడ ఆశ్రమ ధర్మంలో, సన్యాసి ఆశ్రమ ధర్మంలో ఏం చేయాలో చేస్తాడు. ఏం చేస్తాడు? తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలలో కలుగవలసినటువంటి విజ్ఞానాన్ని, తనకు కలిగిన విజ్ఞానాన్ని తన ముందుకొచ్చి కూర్చున్న ఆ మిగతా వాళ్ళకి కొంచెం బోధిస్తాడు. ఆ బోధన కూడా వాళ్ళని మళ్ళీ సన్యాసాశ్రమం వైపు పంపించేదిగానే ఉంటుంది, కానీ మళ్ళీ గృహస్థాశ్రమంలో మంది
సుఖ సౌఖ్యాల కోసం, బ్రహ్మచర్యంలో మరింత విజ్ఞానం కోసం, లేదా వానప్రస్థంలో మరింత ఏదో ఆ, మరింత విజ్ఞానం కోసం కాదు. విజ్ఞానం కోసం కొంచెం వానప్రస్థం వాళ్ళకి పనికి వస్తుంది. ఎందుకు? వాళ్ళది నెక్స్ట్ స్టేజ్ సన్యాసం కాదు. దయచేసి ఒకటి మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ 4 ఆశ్రమాలు ఉన్న ప్రతి మనిషి 4 ఆశ్రమాల గుండా ప్రయాణిస్తూ మరణించడు. కొంతమంది బ్రహ్మచర్యంలో మరణించవచ్చు, కొంతమంది గృహస్థాశ్రమంలో మరణించవచ్చు, కొంతమంది వానప్రస్థంలో మరణించవచ్చు, మరికొంతమంది సన్యాసంలో సన్యాసికి ఎప్పుడు వానప్రస్థంలో ఉన్నంత వరకు ఉన్నటువంటి వాళ్ళలాగా ఆ మోక్షము అనేది వచ్చేస్తుంది అని అజంప్షన్ చేస్తాం. వాళ్ళ యొక్క మానసిక స్థితి అనుకోండి, ఆత్మస్థితి అనుకోండి, ఆ మొత్తం చనిపోతే ఎలాంటి స్థితిలో ఉంటామో ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఉండి కూడా భవిష్యత్ మన శరీరంలో ఉండి కూడా. అందుకే చాలా మంది ఈ సన్యాసులు అనుకునే వాళ్ళు లేదా స్వామి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి ప్రాణాలు పోతున్నప్పుడు పరంధ్రం నుంచి వెళ్ళిపోయాయంటారు. దయచేసి వీటన్నింటినీ భావనలు పక్కన పెట్టి వాటిలోని శాస్త్రీయతని ముందుకు తీసుకొచ్చి మానవ జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని బయోలాజికల్ లైఫ్ అండి, బయోలాజికల్ గా ప్రాసెస్ చూసుకొని అది మానసికంగా అప్లై చేసుకోవడానికి లేదా మోక్షం కొరకు వాటిని వాడుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించి మీరు వీటన్నిటిని కనుక సమీకరించి కనుక ఆలోచిస్తే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. నేను మీ అందరిలో ఈ ఆలోచన ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్నది ఉన్నట్టుగా పుస్తకాల్లో ఏదో చెప్పారు దాని ప్రకారం చదువుకోవాలి, సన్యాసి అంటే ఇలా ఉండాలి, బోడగుండు పెంచుకోవాలి, కాషాయ బట్టలు కట్టుకోవాలి, జనావాసాల దగ్గరికి రాకూడదు, ఉండకూడదు, అదంతా ఏం కాదండి. సన్యాసి అనేవాడు ఆ జీవించడంలో అసలు ప్రకృతిలో భాగమైపోతాడు. ఇంకా సపరేషనే లేదు. తాను వేరు ప్రకృతి వేరు అనుకోడండి. అది చాలా ముఖ్యమైన విషయం. ఆ స్థాయికి అందరం వెళ్ళలేము. మనం చాలా మందిని ఇలాంటి డిటాచ్మెంట్ వచ్చి చేర్చుకుని ఉన్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ సన్యాసి అనేంతగా లేకపోతుంది. వాళ్ళు వానప్రస్థంలో పరాకాష్ఠ దాకా వెళ్ళినాం, సన్యాసానికి దగ్గరగా ఉన్నాం. వాళ్ళ ఒక్కొక్కరి జీవితాలను పట్టుకుని మనం బాగా ఇంకా క్షుణ్ణంగా ఆలోచించి అప్పుడు వాటిని విశ్లేషించుకుంటే మనం తెలుసుకోవచ్చు. అందుకనే నేను గత వారం చెప్పినట్టుగా సన్యాసులకి అంత్యేష్టి విధానంలో కర్మకాండలు ఉండవు. కర్మకాండలని ఎవరైతే బాడీని అంటే శారీరకంగా వారి శక్తి కేవలం మరణించిన మాత్రాన పోయిందో, ఆ తర్వాత అది పంచభూతాల్లో కలవడానికి కొంత గ్యాప్ ఉంటుందో, టైం పడుతుంది. ఏ ఎనర్జీ అయినా మనం ఇప్పుడు నిప్పు పెడతాం అనుకోండి, ఆ నిప్పులోంచి పొగ వస్తుంది, ఆ పొగలోంచి మనకి ఆ పొగ కాస్త పైకి వెళ్ళిపోతుంది. నిప్పు చల్లారేంత వరకు పొగ పోతూనే ఉంటుంది, తర్వాత చల్లారి. అలాగే మానవ జీవితంలో మానవుని రూపంలో శరీరంలోంచి పోయిన ప్రాణాలు ఈ పంచభూతాల్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టడం కర్మకాండకి ఆధారం, పితృ యజ్ఞాల కోసం ఆధారం. అని సన్యాసికి ఏమవుతుంది, డైరెక్ట్ బాడీలోనే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఆ బాడీ ప్రమోషన్ తో బాడీలో ఉండగానే ప్రమోషన్ రావడంతో వాళ్ళ యొక్క స్థాయి అలా అవుతుంది. అదేవిధంగా సన్యాసం తీసుకుని పోయిన తర్వాత అతన్ని మనం గుర్తు కూడా పెట్టుకోం కదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మా పూర్వీకులు ఫలానా సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పటికీ కొందరు ఇళ్లలో ఈ సన్యాసులైన వాళ్ళు అనుకునే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. ఎందుకంటే సన్యాసికి సంఘ జీవనంలో మామూలుగా సాధారణంగా మానవుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో అలాంటి వ్యవహార మర్యాదలు లేవు, ఎటికెట్స్ లేవు. అట్లాంటి అందరికన్నా ఉన్నతుడు కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తండ్రి అయినా అన్నలైనా అందరూ సమాన నమస్కారం చేయాల్సిందే. ఆ విధంగా మనిషి జీవించి ఉన్నప్పుడే పరమాత్మని చేరేటువంటి స్థాయిని అందుకున్నప్పుడు అందుకుంటాడు, అందుకోవచ్చును అని చెప్పడానికి మనకి ఈ తురీయాశ్రమమైన సన్యాసాశ్రమం గురించి మనకి అది ఉన్నది అని మన ఋషులు చెప్పారు.
లేకపోతే వానప్రస్థం దగ్గర ఆపేయచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారు, జీవించి ఉండగానే ప్రతి మానవుడు వ్యక్తిగతంగా ఇంకా ఉన్నతికి పోయే అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఉన్నది సన్యాసాశ్రమంలోనే. ఆ సన్యాసాశ్రమం రావాలి అంటే ముందు వానప్రస్థము, తర్వాత గృహస్థము, బ్రహ్మచర్యం ప్రాసెస్ లో ఉండిపోవాలి. కానీ ఇవి ఏవీ లేకుండా బ్రహ్మచర్యంలోనే సన్యాసానికి పోగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఎవరో కారణ జన్ములు ఉంటారు, అందరూ కాదని. ఆ ఒక్క కారణ జన్ముడిని గమనించి మనం అందరం అలా చేసుకున్నామంటే వీలు కాదు. ఆ విధంగా సన్యాసం తీసుకున్న మహానుభావుడు ఆది శంకరాచార్య. మరి ఎలా తీసుకున్నాడు? 8 ఏళ్లకి ఎలా వచ్చింది? మరి 8 ఏళ్లకి అంత సంస్కృతం నేర్చుకుని అన్ని వేదాంగాలు నేర్చుకోగలిగిన కెపాసిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ కెపాసిటీ వస్తుంది కదా. ఆ అబ్బాయికి, ఆ 8 ఏళ్ల అబ్బాయికి ఎలా వచ్చింది అంటే మరి అక్కడే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. మన ఆత్మ సంస్కారం ఏదైతే పొందుతుందో, ఈ సంస్కారం అనేది పొందడానికి అంతకుముందు జీవితంలో ఈ ఆశ్రమాల నుంచి వెళ్ళే ఉంటుంది. ప్రతి ఆశ్రమంలో ఏదో ఒకటి ఉన్నతి సాధించి ఉంటుంది. ఆ ఉన్నతి మళ్ళీ శరీరంతో పోకుండా ఆత్మకి పట్టుకుని ఉండి, గాఢబద్ధ కర్మ పాశ అంటుంది, దాన్ని పట్టుకొని ఉండి మళ్ళీ వచ్చే జన్మలో ఆ వాయు ప్రయాణంగా వెళ్ళడానికి ఉపయోగిస్తుంది. ఆయన మహానుభావుడు శంకరాచార్యులు అంతకన్నా ఎన్ని జన్మలు ఎంత సాధన చేశారో. పుట్టగానే 8 ఏళ్లకి అన్ని రావడానికి మనకి రమ్మంటే రావే. మనం చూస్తుంటాం విజ్ కిడ్స్ అని. కొంతమంది అబ్బాయిలు మొదట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసమానమైన ప్రతిభ చూపిస్తుంటారు. కానీ మళ్ళీ ఆ పిల్లవాడు తర్వాత అసమాన ప్రతిభ మళ్ళీ ఎక్కడా వార్తలు రావాలి. ఆ చిన్నతనంలో కనపడతాయి తప్ప ఆ వ్యక్తి మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఏమవుతాడని ఎవరికి తెలియదు. సాధారణ వ్యక్తి అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు? ఎందుకంటే అంతకుముందు జన్మల్లో చేసుకున్న అది కంటిన్యూటీ వచ్చి అది సస్టైన్ అవ్వలేదు. అది అంటే అలా నిలబడిపోలేదు. అది ఒక చిన్న టెంపరీగా పైకి పోయి వచ్చినట్టు. అలా సన్యాసాశ్రమంలో మనం ఏంటి చేస్తారు, అది మనం ఏం చేయాలని లాభం లేదండి. ఏం చేస్తారు అనేది ఆలోచించాలి. ఇప్పటిదాకా బ్రహ్మచర్యంలో, గృహస్థాశ్రమంలో, వానప్రస్థంలో ఏం చెయ్యాలి అనుకున్నాం కానీ సన్యాసాశ్రమంలో ఏం చెయ్యాలి అనే ధర్మం లేదు. ఏం చేస్తారు అని ఆ ధర్మం ఆలోచించాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మానవ సమాజంతో సంబంధించి ఉండరు. అలాగని వాళ్ళు ప్రకృతిలో లీనమవుతూ, ప్రకృతి ఎంత రాగద్వేష రహితంగా ఉండి ప్రకృతి పరంగా ఉంటుందో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు మానవులము అన్నటువంటి ధ్యాస పోలేదు కాబట్టి మానవులందరూ ఉండే సంఘానికి వాళ్ళ స్థాయిలో ఏదైనా ఉపదేశించాలి అని, ఏదైనా చెప్పాలి అని, ఆ చెప్పేది వీళ్ళు వింటారో వినరో అన్న భయం వాళ్ళకి లేదండి. వింటారో వినరో అన్న ఆందోళన లేదు. వినాలి అన్న కోరిక లేదు. కానీ చెప్తారు. ఏం చెప్తారు? మీరు చేసేదంతా మిథ్య, మీరు జీవిస్తున్నదంతా మిథ్య. వానప్రస్థంలో ఇలాంటి మాట లేదండి. గృహస్థాశ్రమంలో ఇలాంటి మాట లేదు. బ్రహ్మచర్యంలో ఇలాంటి మాట లేదు. ఈ మిథ్యా ప్రపంచాన్ని జీవిస్తున్నావురా బాబు, దీని నుంచి బయటపడరా బాబు అని చెప్తారు. అది సన్యాసాశ్రమంలోని ఒక ధర్మం. దయచేసి ఆలోచించాలి. ఈ 3 ఆశ్రమాలలో ఉన్నటువంటి ఓరియంటేషన్ వేరు, సన్యాసాశ్రమంలో ఉండే ఓరియంటేషన్ వేరు. సన్యాసాశ్రమంలో మళ్ళీ సంఘ జీవనానికి సంబంధించి ఉండకుండా వెళ్ళిపోతుంటారు, వదిలేసుకుంటారు అన్ని. అలా వదిలేస్తూ ఈ భూమిని, శరీరాన్ని కూడా వదిలేసి, అంటే శరీరము అనేది ఎంత తాత్కాలికమైన సాధనము వాళ్ళు గ్రహించినంతగా మనం మిగతా ఆశ్రమాలలో గ్రహించాం. మిగతా ఆశ్రమాల్లో చెప్పుకుంటాం, అయ్యో దీని కారణంగానే అన్ని చేయాలి, దీంతోనే అన్ని చేయాలి, శరీర మాధ్యం ధర్మ సాధన కోసం ఇది మాధ్యమం అనుకోవాలి, అన్ని చెప్పారు. కానీ ఆ స్థాయిలో సన్యాసాశ్రమంలో మాత్రం ఇంకా ఇది మాధ్యమం అని చెప్పుడు ఉండదు, మాధ్యమము అని ఆచరించడమే ఉంటుంది. అందువల్ల యతి ఆశ్రమంలో అంటే సన్యాసాశ్రమంలో వాళ్ళు మనుషులకి దూరంగా ఉండాలి. భోజనానికి సంబంధించినంత వరకు దొరికితే తినాలి, లేకపోతే లేదు. ప్రకృతి
ప్రకృతి ఎలా ఉంటే వాళ్ళు ఆ విధంగా జీవన విధానము అనేది ఉంటుంది. ఆ జీవన విధానంలో వాళ్ళు ధర్మం ఏమిటి అంటే ప్రకృతి ధర్మం సన్యాసుని యొక్క ధర్మము. ప్రకృతి ఎలా ఉంటుందో అలా వాళ్ళు ఉండాలి. వానబడినా ఎండగొట్టినా చలిపెట్టినా అన్నిటికీ అతీతంగా ఉండాలి. మరి ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యమని మనం ఈ గృహస్థాశ్రమంలో ఉండి ఆలోచిస్తే మనకి సమాధానం దొరకదు. మనం దానికోసం దీక్ష పూనాలి. ఆ తెలుసుకోవడం కోసం జిజ్ఞాస బయలుదేరాలి. ఆ తర్వాత అధ్యయనం చెయ్యాలి. దానికోసం కష్టపడాలి. ఈ కష్టపడే ప్రాసెస్ లో అన్ని మళ్ళీ మర్చిపోతాం. మనం సన్యాసం అయిపోవచ్చు, కానీ మళ్ళీ వచ్చి ఇదంతా అయింది బాగుందని చెప్పడానికి మనకేం మిగలదు. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం ఇది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళగలిగితే అప్పుడే మనం చనిపోయిన తరువాత ఏ స్థితికి వెళతామో అదేంటి చనిపోవడం అంటే బాడీ శరీరం అంతా పడిపోవాలి అది కాదండి. చనిపోవడం అంటే శరీర ప్రక్రియ జీవన ప్రక్రియ ఆగిపోవడం కాదండి. అది మరణమే కాదు. అది శరీరం మరణిస్తుంది. కానీ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు శరీరానికి ఆత్మకి సంబంధం తెంపగలిగే స్థాయి సామర్థ్యం సన్యాసికు మనందరికీ ఉండదు. అది గృహస్థాశ్రమంలో ఉండదు, వానప్రస్థంలో ఉండదు. వానప్రస్థంలో డిటాచ్ అవుతాం తప్ప డిటాచ్ అయిపోయి ఉండలేం. బ్రహ్మచర్యంలో సమస్య లేదు. బ్రహ్మచర్యంలో ఇంకేంటో నేర్చుకోవడం స్థాయిలోనే ఉంటాం. అసలు ఈ జీవి ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతితో నాకున్న సంబంధం ఏంటి, నా బాడీ ఏంటి, నా బాడీ ఏంటి, ప్రకృతి ఏంటి, ఇవన్నీ వీటికి సంబంధించిన విజ్ఞానమే కదా. దాంట్లో మామూలుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మామూలు, ఇవి చాలా సాధారణ. ఇవి అసలు చదువులే కాదు, ఇవి విద్యనే కాదు. బేసిక్ ఒక రకంగా ఈ విజ్ఞానం కేవలం పదార్థ విజ్ఞానం. పదార్థం అంటే మాస్ కనపడేది, ప్రాపంచికం, మెటీరియలిస్టిక్. మన ఋషులు ఎప్పుడు కూడా పదార్థ విజ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అది సహజం, ప్రకృతిలో సహజం. దాన్ని ఉపయోగించుకోవడానికి ఆ కాలంలో ఇంతమంది లేరు, ఇంత జనాభా లేదు కాబట్టి వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేయాలి. అప్పుడు ఈ శాస్త్రాలు వృద్ధి పొందలేదు. అయినా ఈ శాస్త్రాలు ఉన్నాయి, మళ్ళీ షట్శాస్త్రాలలో ఈ శాస్త్రాలు ఉన్నాయి. అప్పటికి సంబంధించిన ప్రకారం చేసుకున్నారు. ఆ 18 అక్షౌహిణుల సైన్యంతో మహాభారత యుద్ధం జరిగిందన్నప్పుడు ఆ మహాభారత యుద్ధంలో ఎంతమంది, ఎంత మేనేజ్మెంట్, ఎన్ని ఆయుధాలు, అవి ఎలా తయారయ్యాయి, ఆ తర్వాత యుద్ధాల్లో ప్రతిరోజు చనిపోయిన వాళ్ళని ఎవరేం చేశారు, అసలు ఆ కథలన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? మనం వ్యాస భారతం చదివితే కదా తెలిసి. వ్యాస భారతాన్ని పర్వంలో ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కదా అసలు ప్రొసీజర్ అంతా ఏం జరిగింది కళ్ళకు కట్టినట్టు కనపడేది. సంజయుడికి ధృతరాష్ట్రుడు పెట్టి చెప్పాడు కానీ మనకెవరు చెప్పిన వాడు లేరు కదా. దానికి మనం చదవం కదా. మనం కేవలం 12వ రోజు యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో పలానమాట చనిపోయాడు, పలానమాట గెలిచి, అంతవరకే చదువుకుంటున్నాం. అసలు ఆ యుద్ధ భూమిలో ఏం జరిగింది, ఎంతమంది పోయారు, ఎంతమందికి కాళ్ళు విరిగాయి, ఎంతమందికి కళ్ళు పోయినాయి, ఎంతమందికి శూలాలు పోయినాయి, విరిగినాయి, అస్త్రాలు పోయినాయి, ఇవన్నీ మనం ఎక్కడ చదువుతాం? చదవం. అలా చదువుతూ కూర్చుంటే మహాభారతంలో అన్ని తెలిసి వస్తాయి. అదేవిధంగా ఈ మన బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలలో లేని ఒక ఫేజ్ మనకి సన్యాసాశ్రమంలో. అలాంటి సన్యాసాశ్రమంలో మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజు మనకి కావాల్సింది ఏమిటంటే మనము మన చుట్టూ ఉన్న వాళ్ళలో సన్యాసాశ్రమ స్థాయి చేరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం శోధించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, ఆ ధర్మాలు ఏం లేవు, ఆ ధర్మాల్లో వాళ్ళు చేసేది ఏం లేదు. మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అంటే వాళ్ళని వానప్రస్థం లెవెల్ తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళకి డిటాచ్ అయిపోయారు ఆల్రెడీ. అందువల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి ధర్మాలు ఏమిటి అంటే అది కేవలం వ్యక్తిగతము, సామాజికం కాదు, సమాజ జీవితానికి సంబంధించింది కాదు, సంఘ జీవనానికి సంబంధించింది కాదు. ఈ విధంగా మనం సన్యాసాశ్రమంలో ఏముంటుంది అంటే మనం సన్యాసాశ్రమానికి చేరుకోవాలి, ఆశ్రమం యొక్క దాని అనుభవం తెచ్చుకోవాలి అంటే మనం వానప్రస్థం
ముందు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. వానప్రస్థం చేయగలిగితే సన్యాసానికి వెళ్ళే యోగ్యత వస్తుంది. అప్పుడు మనం ఆ వేదాలలోని సూత్రాలు ఏమిటి, అసలు సన్యాసానికి కావాల్సింది ఏమిటి, ఉపనిషత్తుల్లో సారాంశం ఏమిటి, అదంతా అధ్యయనం చేయాలి. బ్రహ్మచర్యంలో చేసిన అధ్యయనం అక్కడ పనికొస్తుంది. బ్రహ్మచర్యంలో చేసినప్పుడు మనకు దాని సంగతి తెలియదు. బ్రహ్మచర్యంలో వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని చదువుతాం, కానీ చదవడం వరకే. వాటి అర్థం తెలుసుకునే ప్రయత్నం వానప్రస్థంలో చేస్తాము. వాటిలో ఉన్న సామాజిక జీవనానికి కావలసిన సంయమాలు పాటించడానికి కావలసిన ధర్మాలన్నీ గృహస్థాశ్రమంలో ఆచరిస్తాము. చూడండి, మూలం ఒకటే, విజ్ఞానం. వేదంలోంచే వచ్చాయి, ఉపనిషత్తులోనే అన్నీ ఉన్నాయి. కానీ ఏ ఏ ఆశ్రమానికి కావాల్సినవి ఆ ఆశ్రమానికి వాటిని అన్వయం చేసుకుంటూ ఇక లాస్ట్ ఆశ్రమానికి వెళ్ళాక అప్పుడు సమాజము సంఘ జీవనము లేదండి. సన్యాసికి సంఘ జీవనం లేదు, దాన్ని దాటిపోయారు. సంఘ జీవన స్థితి నుంచి దాటిపోయారు. మనిషి సంఘ జీవనంతోనే మొదలవుతున్నాడండి. పుట్టగానే ముందు కుటుంబంలో ఉంటాడు, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, అందరూ ఉంటారు. సంఘ జీవనంతోనే జననం అవుతుంది. సంఘ జీవనంలో ఉండగానే జననం అవుతుంది. ఆ సంఘ జీవనంలోనే బ్రహ్మచర్యం అవుతుంది. ఆ సంఘ జీవనంలోనే గృహస్థాశ్రమం అవుతుంది. ఆ సంఘ జీవనంలోనే వానప్రస్థం అవుతుంది. వానప్రస్థం దగ్గర దానికి బ్రేక్ చేసుకుంటున్నాం మనం. సంఘ జీవనం నుంచి వెనక్కి దాటిపోయేందుకు ప్రయత్నాలు చేస్తాము. ఆ ప్రయత్నాలు చేసి విజయం పొందినప్పుడు మనం ఎంటర్ అయ్యేది సన్యాసాశ్రమం. అందరూ సన్యాసులు కాగలరా? కాలేరు. సన్యాసి కావలసిన అవసరం ఉన్నదా? ఉన్నది. మరి ఎప్పుడు ఎలా అవుతుంది, ఎలా దాన్ని సాధించాలి అంటే ప్రయత్నం చేయాలి. ఎవరికి వారు. మనం ఈత నేర్చుకోవడానికి ఈత కొలంలో దిగుతాం. ఈత నేర్పించేవాడు కొంతవరకు ఉండి మన దగ్గర ఉండి మనకు సపోర్ట్ గా ఉండి నేర్పిస్తాడు. తర్వాత ఈదడం చేయవలసింది మనమే కదా. అదేవిధంగా సన్యాసాశ్రమానికి వెళ్ళిన తర్వాత సంఘం గురించి ఆలోచించే అవసరమే లేదు. అప్పుడు ఆలోచించవలసింది మన గురించే. అంటే ఎవరైతే సన్యాసాశ్రమంలోకి వెడతారో వాళ్ళ ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి ఆలోచించి చేయవలసినవి చేయాలి. అవి ఏం చేయాలంటే మనం ఇక్కడ గృహస్థాశ్రమంలో వానప్రస్థంలో ఉండి ఎలా చెప్పలేం. అవి వాళ్ళు స్వయంగా చేస్తారు. ఆ ధర్మాలలో వాళ్ళు కొన్ని మినిమం కర్టసీస్ చెప్పారు. ఏంటి? నువ్వు అనవసరంగా మళ్ళీ సంఘ జీవనంలో పడేందుకు ప్రయత్నాలు చేయవద్దు. అవి నియమాలు. వాటిని నియమాలు అన్నారు, ధర్మాలు అనలేదండి. నియమం అన్నారు. ప్రతి పదానికి తేడా ఉందండి. గమ్మత్. నియమం ఏంటి మళ్ళీ? వాటికి మళ్ళీ చెప్పు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమ అష్టాంగములు అన్నారు. చూడండి, మన జీవన విధానంలో సనాతన ధర్మ శాస్త్రంలోని అన్ని విషయాలు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నవేనండి. సంబంధం లేనిది ఏది లేదు. అది వేరు, ఇది వేరు కాదు. అష్టాంగ యోగాలు వేరే కాదండి. అష్టాంగ యోగాలు కూడా మనకే. అది దేనికి? వానప్రస్థంలో ఎఫెక్ట్ గా ఉండడానికి, సన్యాసంలోకి పోవడానికి పనికొస్తాయి నియమాలు. అవి పాటిస్తేనే అవి చేయకుంటాం, లేకపోతే లేదు. ఎక్కడ ఉంటాం? ఉన్న చోటే ఉంటాం, గృహస్థాశ్రమంలోనే ఉంటాం. మహా అయితే కొంచెం వానప్రస్థంలో మనం బలవంతంగా ఉంటున్నాం. గృహస్థాశ్రమం నుంచి మనంతటా మనం వానప్రస్థానికి పోవట్లేదు. నా ఇంట్లో నేను పెద్దవాడిని అయిపోయి ముసలివాడిని అయిపోతే నేను నా పిల్లల దయాధర్మాల మీద ఆధారపడి బతుకుతున్నాను. వానప్రస్థంలో ఉన్నానని నేను కాలరేగులు వేసుకోవడానికి వీల్లేదు. నేను వానప్రస్థంలో ఉండి చేయవలసిందంతా చేయాలి కదా, అవేం చేయట్లేదు కదా. నా ఇంట్లో ఉండి నా ఆరోగ్యం మాత్రమే చూసుకుంటూ, నా పైసలు ఉన్నాయా లేదా చూసుకుంటూ, నా ఆస్తులు ఉన్నాయా లేదా చూసుకుంటూ, నాది నేనే మేనేజ్ చేసుకుంటుంటే మనం వానప్రస్థానికి పోయినట్టు ఎట్లా అవుతుంది? మనం వదులుకొని సమాజానికి మనవన్నీ ఇచ్చే స్థితికి వెళ్తుంటే కదా వానప్రస్థానికి వచ్చింది. ఆ విధంగా మనం ఈ ఆశ్రమాలలో ఆశ్రమ ధర్మాలు చూసుకుంటున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది ఒక ఐడియల్ ప్రాసెస్, ఆదర్శ ప్రక్రియ. సా సా నా అంటే నైసర్గికంగా, స్వాభావికంగా ఉండే ప్రక్రియనే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి అన్న ఉపదేశం కొరకు మనకి ధర్మాలు.
సన్యాసిగా అవునప్పుడు ఆ సన్యాసి ఏం చేయాలి అంటే మొత్తం లోక కళ్యాణం కోసమే ఉంటాడు. లోకమంతా ఒకటే ఆయనకి. ఆ లోక కళ్యాణం కొరకు తాను ఏది చేయగలిగితే అది చేస్తాడు. అది కూడా మళ్ళీ పరమాత్మ ఆ ద్వారా చేస్తున్నాను అంటాడు. నేను చేస్తున్నాను ఎక్కడ అహం అనేది పోతుంది అక్కడ. అసలు నేను అన్న భావన పోయినప్పుడే సన్యాసి అవుతాడు. మొదట ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆ నేను అన్న భావన పోగొట్టుకుని ఆ ఉన్నత స్థాయికి పోయినప్పుడు అది ఇండివిజువల్ అచీవ్మెంట్ అవుతుంది. వ్యక్తిగతమైన సాక్షాత్కారం పొందుతారు తప్ప సంఘ జీవనానికి సంబంధించి అక్కడ ఏమీ లేదు. మనకి సంఘ జీవనానికి సంబంధించినవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. ఆ వ్యక్తిగత జీవనానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అలా వదిలేస్తాము. ఆ వదిలేయడం అనేది మనం కర్మకాండలు కూడా చేయం. కర్మకాండలు ఎవరికి? సాంఘిక సంఘ జీవనానికి సంబంధం ఉండిపోయిన వాళ్ళకే. సంఘ జీవనంతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కర్మకాండలు కూడా లేవు. అందుకే యతులకి, సోకాళ్ళు సన్యాసులకి కర్మకాండలు లేవు. అదేవిధంగా ఆ స్థాయికి పోయిన ఎలాగైతే వెళ్తారో అతి బాల్యంలో కూడా అదే స్థాయిలో ఉంటారు. ఏమీ తెలియదు, ప్రపంచం అంతా తెలియదు అసలు. అందువల్ల బాలలకు కూడా అతి బాల్యంలో చనిపోయిన వాళ్ళకి కూడా కర్మకాండం. చూడండి ఎన్ని నియమాలు, ఎన్ని సూత్రాలు, ఎన్ని ధర్మాలు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి చెప్పారో మనకి అది ఆలోచనకి కూడా అందదండి. మనం అసలు ఆ రీసెర్చే చేయట్లేదు ఇప్పుడు. సోషల్ లైఫ్ మీద, సాంఘిక జీవనం మీద మనం ఈ రోజుల్లో అసలు రీసెర్చ్ చేయట్లేదు. ప్రైమరీ రీసెర్చ్ చేయట్లేదు. మనం చేసేదంతా కూడా సొసైటీ ఏర్పడిన తర్వాత సొసైటీలో మనం ఎలా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం తప్ప అసలు ఈ సొసైటీ అంటే ఏమిటి, సోషల్ లైఫ్ అంటే ఏమిటి అనే దాని మీద మనం ఎప్పుడు రీసెర్చ్ చేయట్లేదు. ఈ కాలానికి అవసరం లేదు, ఋషులు చేసి పెట్టారు ఆల్రెడీ. సో ఈ విధంగా మనం సన్యాసాశ్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొని, నేను నిజానికి అందరితో ఒక ఇష్టాగోష్ఠిగా అందరం మళ్ళీ మాట్లాడుకుని ఎవరి ఎవరి ఏమంటాం దాన్ని అనుభవాలు, ఆలోచనలు, అర్థం చేసుకున్న విధానాలు, వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ దానికి అందరూ సిద్ధంగా ఉన్నట్టు అనిపించడు. కానీ ఆలోచించండి, ఈ దీని ప్రవచనం అని చెప్పను నేను, ఇది ప్రవచనం కానే కాదు. ఇది మనలో కలిగేటి ఆలోచనలను ప్రేరేపించడానికి, మరింతగా ప్రేరేపించి శాస్త్రీయంగా మన ధర్మాల, మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలని మనం అవగాహన చేసుకుని ఈ కాలానికి అన్వయించుకోవడానికి ఏం చెయ్యాలి అన్న ఆలోచన రావాలని ప్రయత్నం ఇది. మీరు ఇప్పుడైనా లేదా తరువాత అయినా మీ అనుభవాలు, మీ యొక్క ప్రతిస్మరణని మనకి అందజేయండి. మీ అది యూట్యూబ్ ద్వారా వింటున్నట్టయితే మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ లైవ్ లో కాకపోయినా తర్వాత చూస్తున్నప్పుడైనా దయచేసి మీరు స్పందించండి, మీ స్పందనలు తెలియజేయండి. అప్పుడు మనం అంతా హిందూ మిత్ర సంఘటిత శక్తిగా మనం ఏదో ఒకటి చేయడానికి అవకాశం. విని ఊరుకుంటే లాభం లేదు. విని ఊరుకునే స్థితిలో మనం ఉండకూడదు. విన్నాక ఏదో ఒకటి చేయగలిగే స్థితిని చేరుకోవాలి. అప్పుడే మనకి మధ్యలో వచ్చిన గ్యాప్ పూర్తి చేయడానికి అవకాశం, పూరించడానికి అవకాశం. ఈ గ్యాప్ ఎప్పుడు వచ్చింది? సనాతన ధర్మానికి దెబ్బ తగలడం ఎప్పుడు మొదలైంది? సుమారు 200 సంవత్సరాల కింద మొదలు. ఎప్పుడైతే భారతదేశంలో విద్యా విధానంలో మార్పు వచ్చిందో, మెకాలే అనే అతని ద్వారా మొత్తం విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందో, ఆ కాలం అంతా కూడా మనం అంధకార యుగంగా ఉన్నాం సనాతన ధర్మ విజ్ఞానానికి సంబంధించి. అందువల్ల ఆ అంతకు ముందున్న స్థాయిని పునరుద్ధరించడానికి ఏదో ఒకటి ఆలోచించాలి. ఈ ఈ మధ్య కాలంలో మనం అందరం నేర్చుకున్నాం. మనందరి విద్యా విధానం అక్కడి నుంచే వచ్చింది. దాని ద్వారానే నేర్చుకున్నాం. మన ఆలోచనలు నిజంగా అంతకన్నా ముందుకు వెళ్ళవు, కానీ వెళ్ళదీయాలి. క్రియేటివ్ గా ఆలోచించడం తప్పులేదు కదా, కొత్త రకంగా ఆలోచిద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్ చాలా కొత్త విధాలుగా ఆలోచిస్తాయి. వాళ్ళకి ఎక్కువగా ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది. అంటే ఐక్యూ ఎక్కువ ఉంటుంది మనకన్నా. మన తండ్రి తాతలకి మనకన్నా తక్కువ, అట్లా తక్కువ 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 వస్తుంది, ఎక్కువ పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చినప్పుడు మనం అలాంటి అలా ఆలోచన వచ్చింది కాబట్టే మనం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం, ఇలాంటి చర్చలు చేసుకుంటున్నాం.
ఇది ఒక్క మనమే చేసుకోవడం కాదండి, ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతోంది. సనాతన ధర్మానికి సంబంధించిన పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయాలలో ఎన్నో చర్చలు జరుగుతుంది. మంచిదా కాదా వేరే విషయం, చేస్తామా చేయమా వేరే విషయం, ఏమవుతుంది అనేది వేరే, అవన్నీ వేరు. కానీ ఆ వైపు ఆ ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు మనం సంఘంలో జీవిస్తున్నందుకు మనం ఎందుకు దాంట్లో పాలు పంచుకోకూడదు? పాలు పంచుకొని మనం కూడా మన ఆలోచనలు పెంచుకొని మన మనకి జరిగినటువంటి బ్రెయిన్ వాష్ నుంచి బయటకి రాగలిగి, మనకి తెలియకుండానే జరిగిపోయిందండి, అది మన తప్పు కాదు, ఏది కాదు, మనం ఈ టైంలో పుట్టాం, అదే తప్పు. సో దాని నుంచి బయటకు వచ్చి మనం కొత్తగా ఆలోచిద్దాం. సనాతన ధర్మంలో ఉన్న విశేషమైనటువంటి సామాజిక స్వాతంత్ర్యము, సామాజిక సౌలభ్యము, సౌకర్యవంతమైన జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి వాళ్ళు ఎంత పకడ్బందీగా ధర్మాలు రాశారో, ధర్మాలు విధించారో, ఆ ధర్మాలని మళ్ళీ మనం ఈ కాలానికి తగినట్టుగా ఎలా వాటిని మనం రీరైటింగ్ అంటే మళ్ళీ రాసుకోవాలి, పునర్నిర్వచించాలి. ఆ ధర్మాలను అలా నిర్వచించి మనమే కొత్త సామాజిక జీవన విధానానికి మనం ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు చెయ్యాలి, ఇది మన బాధ్యత. సో ఆ విధంగా ఆ ధోరణిలో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. తర్వాత ఈ మన సత్సంగ సమావేశాలలో మనం ఇప్పటికీ షోడశ సంస్కారాల గురించి చెప్పుకున్నాం, మన వీటి గురించి చెప్పుకున్నాం, ఇది ఆశ్రమాల గురించి చెప్పుకున్నాం. ఈ చెప్పుకుంటున్నప్పుడే మళ్ళీ వర్ణాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇవి అన్నీ ఒకదానికొకటి సంబంధించి ఉన్నవే, వేరువేరు కాదు. మనం వేరువేరుగా గమనిస్తూ దేని దానికి చూస్తున్నాం. దయచేసి సమీకరించండి, సమగ్రం చేయండి, ఏకీకృతం చేయండి. అన్నీ మళ్ళీ మన జీవితానికి సంబంధించినవే. మన జీవితంలో మళ్ళీ మనకు ఆనందంగా ఉండేందుకు ఎలా ఉండాలో అది చెప్పేవే, ఆరోగ్యంగా ఉండడానికి ఎలా కావాలో అది చెప్పే. ఎక్కడా కూడా ఒక ఉద్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విధానంలో లక్ష్యంతో చెప్పినవి కావు. మనిషి అనేవాడు ఈ భూమి మీద సౌకర్యవంతంగా ఉండాలి, సుఖవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పిన విషయాలే ఇవన్నీ. ధర్మాలన్నీ దానికి సంబంధించి ఏ వాతావరణంలో జీవిస్తున్నాం, ఎలాంటి పరిసరాల్లో ఉన్నాం, దానికి తగినట్టుగా. ఇప్పుడు మనం అందరం తెలుసండి, మనకి ఊసరవెల్లి అంట. ఊసరవెల్లి యొక్క ధర్మం ఏంటి? దాని చుట్టూ పరిసరాల్లో ఏ రంగు ఉంటే ఆ రంగులోకి అది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళుతుంది? రక్షణ కోసం. అది ప్రకృతి ధర్మం. తనకి రక్షణ కలగాలి అంటే దానికి ఆ భగవంతుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. మరి మనకున్న ఊసరవెల్లి రంగులేంటి? మనం వాటిని వేరే విధంగా ఉపయోగించాలి. మనం మన సామాజిక జీవనంలో అందరి కోసం ఉపయోగించుకోవాలి, స్వార్థంతో ఉపయోగించాలి. అందువల్ల ఊసరవెల్లి మనం తీసుకుంటాం. నిజానికి ఊసరవెల్లికి ఉండే ధర్మం, ఊసరవెల్లికి ఉండేటువంటి ఆ అడ్వాంటేజ్ మనం తెచ్చుకోవడానికి ఏం చేయాలి అంటే, మనకు అలాంటి రంగులు అక్కర్లేదు. మనం ఏం చేయాలంటే మనం సాధన చేయాలి. ఈ ప్రకృతి అంతా మన వశంలో, ప్రకృతిని వశం చేసుకుంది మానవుడు ఒక్కడేనండి. మిగతా జంతువులు ఏవి ప్రకృతిని వశం చేసుకోరు. చచ్చుకుంటూ ప్రకృతి ఎలా ఉంటే మానవుడు ఎలా చేస్తే అలా ఉంటుంది. కానీ మానవుడు ఒక్కడే ప్రకృతిని వశం చేసుకున్నాడు. దాన్ని పాడు చేసినా మానవుడే, దాన్ని పెంచినా మానవుడే, దాన్ని బాగు చేసినా మానవుడు. దాని కారణంగా అనుభవించేది మానవుడు, ఫలితం ఏదైనా మళ్ళీ అనుభవించేది మానవుడు. సో అందువల్ల ఋషులు ఏం చేశారు? ఇదంతా అసలు మానవ జీవనం ప్రకృతితో సమన్వయంగా సాగిపోతుంది, సాగడానికి కావలసినవన్నీ చెప్పారు. అవి ధర్మాలు. అవి ఏమి కాలాన్ని బట్టి మారిపో, కాలాన్ని బట్టి ఆ ధర్మాల ద్వారా మనం ఆచరించే విధానం మార్చు. అప్పుడు ఇంత జనాభా లేనప్పుడు అప్పుడు కొన్ని సూత్రాలు, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మార్చు. అప్పుడు అందరూ అడవుల్లో జీవించేవాళ్ళు, చెట్ల కింద, గుడిసెల్లో. మహానగరాల్లో ఎవరు నివసించేవారు? మరి ఇప్పుడు మన మహానగరాల్లో నివసిస్తున్నాం, ఒక్క చోట వేల మంది ఉంటున్నాం, ఆ కాంప్లెక్స్లు వస్తున్నాయి, ఎన్ని వేల అపార్ట్మెంట్స్. ఆ స్థితి అప్పుడు లేదండి. మరి ఆ సిచ్యుయేషన్ లేనప్పుడు, అది లేనప్పుడు సిచ్యుయేషన్ లో చెప్పిన ధర్మాలు ఇప్పుడు పాటించాలంటే ఎలా పాటిస్తాం? పాటించలేము. కానీ వాటిని మార్చుకోవచ్చు. స్పిరిట్ అదే కదా.
ముఖ్యమైన మూలమైన ధర్మ సూక్ష్మం అక్కడే ఉంది. అందరం హాయిగా ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి. మొత్తం సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలన్నీ, సూత్రాలన్నీ దీని గురించే. పరమాత్మలో చేరిపోవడం, ముక్తి చేరిపోవడం అదంతా తర్వాత. ముందైతే బ్రహ్మచర్యంలో, గృహస్థాశ్రమంలో, వానప్రస్థంలో హాయిగా ఉండాలి. అందరూ ఉండాలి, ఒక్కళ్ళంగా నేను ఒక్కడే ఉండాలని కాదు, అందరం ఉండాలి. సో ఆ క్రమంలో మనం ఇంత దాకా చెప్పుకోగలిగినన్ని చెప్పుకున్నాం. ఇది ఎప్పటికైనా కొనసాగుతూ ఉండేటువంటి విషయమే. కానీ అందరూ దయచేసి తప్పకుండా ఆలోచించండి. మీరు ఈ రోజు ఆలోచిస్తే రేపటి తరానికే ఉపయోగపడుతుంది. మీరు ఆలోచించనంత మాత్రాన ప్రపంచం ఆలోచించడం ఆపదండి. ఈ మధ్య నేను కోర్స్ నేను ఎక్కువ అస్ట్రాలజీతో సంబంధం ఉన్న కారణంగా అస్ట్రాలజీ రీసెర్చ్ ఎవరు చేస్తున్నారని చూస్తున్నప్పుడు, సుమారు 30 ఏళ్ల కింద అమెరికాలో ఒక విశ్వవిద్యాలయమే స్థాపించి ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు మన భారతదేశానికి సంబంధించిన విజ్ఞానంతో. అక్కడ అమెరికా విజ్ఞానం ఏం కాదు. ఆ తర్వాత ఆయన పేరు రాజ్ రాజ్ ఉంది. సో రాజ్వేదం అలా ఎంతో మంది చేస్తున్నారు బయట. మనం అసలు ఎక్కువ సనాతన ధర్మం ఇండిక్ అంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండిక్ అంటారు. ఇండిక్ అంటే ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ కి సంబంధించింది ఇండిక్. అది తర్వాత ఇండియా ఐకేఎస్ అంటారు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడే? ఈ 10 ఏళ్ల కింద ఎందుకు లేవు? 10-20 ఏళ్ల కింద సంస్థలు స్థాపించబడ్డాయి, కానీ వాటి ప్రచారం లేదు. ఇప్పుడు ప్రచారం వచ్చింది, అందరిలో ఉత్సాహం వచ్చింది, అందరిలో ఒక రకమైనటువంటి ఏమంటాం దాన్ని, కుతూహలం పెరిగింది, జిజ్ఞాస పెరిగిందండి. మనం జిజ్ఞాస పెరిగిన వయసు సమయంలో ఉన్నాం, అందరం యాక్టివ్ అయ్యాము. మనం 60-70 ఏళ్ల వాళ్ళం మేము ఆలోచిస్తే మేమే అది ఆలోచించలేదు 20 ఏళ్ల కింద. ఇప్పుడు ఆలోచిస్తున్నాం. మరి ఇప్పుడు 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకెంత ఆలోచించవచ్చు, ఇంకెంత చేయొచ్చు సమాజానికి? మేము ఫేస్ అవుట్ అయిపోతాం. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకో 20 ఏళ్ల పాటు ఎంత సర్వీస్ చేయొచ్చండి సమాజానికి సర్వీస్ చేస్తే నాకేమొస్తుంది అంటే, నాకేమొస్తుంది అని మీరు ఆలోచిస్తే మీకేమీ రాకపోవచ్చు. కానీ మీకేమీ రావట్లేదని మీరు సమాజానికి, ఈ భావి తరాలకు మీరు ఇప్పటికేది ఇవ్వకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది. ఎందుకంటే మళ్ళీ మనం అందరూ మళ్ళీ పుట్టాల్సిన వాళ్ళమే, మనకేం మోక్షం వెంటనే రాదు. మళ్ళీ పుట్టినప్పుడు, ఆ ముందు తరాల్లో పుట్టినప్పుడు, ఇప్పుడు మనం దానికి ప్లాట్ఫారం బాగా చేసుకోకపోతే అప్పుడు అనుభవిస్తాం కదా. ఈ అజంప్షన్ తో మంచి చేసుకుందాం, మన కోసమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం. వచ్చే జన్మలో జీవితం బాగుండాలి, ఇంకా సనాతన ధర్మంలో అడిగిన వాళ్ళు చెప్పిన విధంగా సౌకర్యవంతంగా, సౌభాగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే స్థితిని ఈ భూమి మీద తయారు చేయడానికి ఈ రోజు మనం ప్రయత్నం చేద్దాం. మనకే పనికి వస్తుంది కదా తర్వాత. మళ్ళీ ఎలాగో మనం పుట్టినప్పుడు ఎక్కడో దగ్గర పుడతాం. ఆ విధమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే మనం అందరం ఈ జన్మలో మాట్లాడుకుంటున్న వ్యక్తులుగా కాదండి. మీరు ఏమైనా అనుకోండి, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అందరం కలిసి ప్రయాణిస్తున్న అనంత ప్రయాణంలో మనం తోటి ప్రయాణీకులమే. ఈ తోటి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఆగిపోవడం ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో రకంలో వస్తాం, మనకి జ్ఞాపకం ఉండదు, అది వేరే విషయం, మనకి తెలియదు. ఇప్పుడు మనం అందరం ఈ హిందూ మిత్ర ద్వారా కలుస్తున్నామంటే దీనికి ఒక కారణం లేకపోలే. ఇంకో సంఘటిత ఉద్యమంలో ఎందుకు లేము, ఇక్కడే ఎందుకున్నాం అంటే మరి మన అందరికీ ఏదో ఒక లింక్ ఉంది కాబట్టి ఉన్నాం. వాళ్ళు ఒకళ్ళు కానివ్వండి, 10 మంది కానివ్వండి, 100 మంది కానివ్వండి, 1000 మంది కానివ్వండి, లక్షల మంది కాదు, మనకి ఏదో సంబంధం లేనిది మనం కమ్యూనికేషన్ చేసుకోము. ఇలాంటి విషయం కలుకోవడం, నమస్కారం చెప్పుకోవడం, నీ పని అయిందా నా పని అయిందా అనుకోవడం, అది వేరే విషయం. అది ఇది కర్మ సిద్ధాంతంలోకి రా. మనం మన ఆలోచనలను వెచ్చించి, మన సమయాన్ని వెచ్చించి, ఏమిటి అన్న ఆ ఆదుర్దాతో మనం సమాజం కోసం ఏం చేయగలము, ఏం చేద్దాము అన్న మాత్రం వచ్చింది అంటే మన లోపలి సంబంధం, లోతైన సంబంధం ఉంది అందరికి. ఆ లోతైన సంబంధం ఏమిటంటే మనం అందరం ఒకే ప్రయాణికులం, ఒకే ప్రయాణంలో ప్రయాణికులు, తోటి ప్రయాణికులు. మరి తోటి ప్రయాణికులం అందరం మన జర్నీ హాయిగా ఉండాలనుకుంటాం. ఆ హాయిగా ఉండాలనుకోవడమే ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోనే మనం ఒక సంఘటితమైన ఆలోచనలతో, శాస్త్రీయమైనటువంటి ఆలోచనలతో, ఋషులు ఎప్పుడో రీసెర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాన్ని ఈ కాలానికి అన్వయించడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనుకుందాము. ఇంకా యువకులు, ఇంకా తక్కువ వయసున్న వాళ్ళు ఇంకా ఆలోచించాలి, ఇంకా బాగా ఆలోచించగలరండి. అవన్నీ ఆలోచించి ఎంత సులభంగా ప్రాచీన ధర్మ సూత్రాలు, ధర్మ నియమాలు, ధర్మాలు మనం ఇప్పుడు ఎంత ఈజీగా మనం వాటిని హక్కున చేర్చుకుని ఆనందం పొందగలమో మీరందరూ ఆలోచించండి. మనమందరం ఆలోచించండి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. మనకు కావలసింది కేవలము దాని మీద దృష్టి, దాని మీద శ్రద్ధ. ఆ శ్రద్ధ, ఆ ఆలోచనలతో మీరందరూ ఈ ఉద్యమంలో పాల్గొని సనాతన ధర్మ విషయాలన్నీ కూడా మళ్ళీ ఆధునిక కాలంలో కూడా అందరం ఆచరించి వాటి ద్వారా అన్ని ప్రయోజనాలు, ఋషులు ఆశించిన ప్రయోజనాలు పొందడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసే క్రమంలోనే మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. ఈ ఆశ్రమాలకు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ కూడా మీరు మళ్ళీ వినండి. మనకి హిందూ మిత్ర యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. అవన్నీ వినండి. దాంట్లో ఏదో నేను పాల్గొన్నాను, నేను మాట్లాడినాను అన్న స్వార్థంతో కాదండి. నేను మాట్లాడిన ఆలోచనలు, నేను పంచుకున్న ఆలోచనలతో మీలో కలిగిన ప్రేరణ ఏమిటో అనేది మీరు ఆలోచించడం కోసం మీరు చూడాలి. అవన్నీ చూసి ఈ ఆశ్రమ ధర్మాలని, సంస్కారాలని గురించిన ఆలోచనలన్నీ మీరు మళ్ళీ ఒకసారి గమనించి మీ మిత్రులందరితోనూ కూడా చర్చించి నిజంగా సీరియస్, మనం ఏమీ చేయకపోయినా ఇంట్లో కూర్చునైనా మనం చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు 4-5 సనాతన గ్రంథాలను చూసుకుని, నెట్లో ఉన్నాయి బోలెడన్ని, మళ్ళీ ఒకసారి చూసి ఏమిటి అసలు ఒకసారి దాన్ని ఏమంటాం, రీలుక్ చేయండి, మళ్ళీ చూడండి, సమీక్షించండి. సమీక్షించి ఈ సమాజానికి మనం ఏమైనా సహాయం చేయగలమా, ఎక్కడో దగ్గర ఎలాగోలా ఎక్కువగా మన స్థాయికి తగ్గట్టు మనం ఒక లెవెల్లో ఎంత అందించగలిగితే అంత అందిస్తే మనకే భవిష్యత్తులో మళ్ళీ మంచి సంఘజనం పొందేటువంటి అదృష్టం కదా. శంకరాచార్యులు ఇదంతా ఆలోచించకుండా ఆయన అదంతా చేసి ఉండకపోతే మనకి ఈ రోజు సాహిత్యమే లేదు. 800 ఏళ్ళు, 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల క్రితం ఆయన చూడండి వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారో టైమింగ్ కూడా చూడండి. 1000 సంవత్సరాలకి మార్పులు వస్తుంటాయి. అలాంటి మార్పులే ఇప్పుడు వచ్చాయి. అందుకే ఇప్పుడు కాలం మారబోతుంది అంటే ఏంటి, ఆలోచనలు ఎక్కువ కాబోతున్నాయి, మంచి ఆలోచనలు రాబోతున్నాయి. అందుకే చూడండి పాశ్చాత్య దేశాల్లోనే దీని గురించిన చర్చ వస్తుంది, దీని గురించిన ఆలోచన వస్తుంది. వాళ్ళు వేరు, మనం వేరు కాదండి. ఆలోచన స్థాయి ఎక్కడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. వసుధ అంతా ఒకటే కుటుంబం. అదే మళ్ళీ ఋషులు చెప్పింది. సో అవన్నీ దయచేసి గమనించి, గుర్తించి మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పింది విని, మన సత్సంగంలో విషయాలు విని ఒకసారి ఓకే అని పక్కన పెట్టేక ఆలోచించండి. ఏం చేయగలను నేను, ప్రతి వాళ్ళు నేను ఏం చేయగలను, ఏదో ఒకటి తప్పకుండా చేయగలను, చేయకుండా ఉండాలి. ఎందుకంటే వింటుంటే చాలు, చేస్తున్నట్టే లెక్క, సగం చేయడం ఆరంభించినట్టు. సో ఏదో ఒకటి చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న మీ మిత్రులందరితో కలిసి ఆలోచించండి. హిందూ మిత్రులతో సంప్రదించండి. మీ ఉన్న ప్రాంతంలో వీలున్నట్టయితే సంప్రదించండి, లేనట్టయితే బోల్డన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి ద్వారా ప్రయత్నించండి. ఏదో ఒక ఆలోచన చేయండి, కానీ చెయ్యండి. ఏదో ఒకటి సమాజంలో తీసుకురండి. సమాజంలో పిల్లల తరం, ముఖ్యంగా కొత్త తరానికి, పిల్లలకి ఈ విషయాలన్నీ శాస్త్రీయమైనటువంటి దీంట్లో ఉన్న శాస్త్రీయతని తెలిపే ప్రయత్నాలు చేయాలి. దానికోసం మనం ఊరుకుంటే చెప్తే వినరు పిల్లలు అంటే, నేను ఇంతకుముందు సత్సంగాల్లో చెప్పాను, మనం ఊరుకునే తప్పు చేసాం. మన తల్లిదండ్రులు ఊరుకుని చాలా తప్పు చేశారు. ఇప్పుడు మనం ఊరుకుంటే ఇంకా తప్పు చేసిన అవుతాం. వాళ్ళకి మిగతా ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అయ్యేటప్పుడు వాళ్ళు అసలు చెప్పడానికి వాళ్ళ దగ్గరే ఉండదు. ఇప్పుడు మన దగ్గర కొంచెం అన్నాం. ఆ విధంగా దయచేసి ఈ సనాతన ధర్మాన్ని మనం ధర్మ నిరతులమవుదాం. మనం ఈ ధర్మాన్ని కాపాడడం కోసం మనం చేయగలిగినంత చేయూత, అందించగలిగినంత చేయూత అందిద్దాం. నాకు ఈ హిందూ మిత్ర వారి మాధ్యమంలో ఇలాంటి చెప్పుకునే అవకాశాలు చెప్తే మీరు వింటున్నందుకు
చెప్పే అవకాశం కలిగించినందుకు ఇందుమిత్ర గారికి, మల్లాది శ్రీనివాస్ శాస్త్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలతో ఈనాటి ఈ సత్సంగంలో నా ప్రసంగం ముగిస్తాను. మీరు ఏమైనా విషయాలుంటే ముందుకి ఇష్టాగోష్ఠిగా చెప్పుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు శాస్త్రి గారు. చాలా చక్కగా ఈ 7 సెషన్స్ మీరు ఆశ్రమ ధర్మాలన్నీ కవర్ చేయడం కాకుండా సులభమైనటువంటి ఆధునిక కాలంలోని మనం అర్థం చేసుకుని ఆచరించేటటువంటి రీతిలో మీరు కవర్ చేశారు. ఇష్టాగోష్ఠి ఇప్పుడు మొదలవుతుంది. పార్టిసిపెంట్స్ ఎవరైనా సరే మీరు ప్రశ్నలు ఏమైనా అడగాలన్నా, లేకపోతే మీ యొక్క అనుభవాలను అవి తెలపాలన్నా సరే ఇప్పుడు ఈ వచ్చే కొంతసేపు వినియోగిద్దాం. నమస్కారం. శాస్త్రి గారు నమస్కారం. 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 నా సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు, చాలా విడమర్చి, చాలా అంటే మంచి, అంటే చాలా ఆధ్యాత్మికంలో నర్సరీ చదివే వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఇందులో ఏంటంటే నాకు ఎప్పుడు అనుమానం ఏంటంటే, ఈ మఠాధిపతులు ఉంటారు కదా, వాళ్ళ మహిమలు కానీ వాళ్ళ గురించి కానీ చాలా, అంటే మరి నేను ఏదో పరమాచారులు అట్లాంటి వాళ్ళని ఇందులో ఉటంకించడం లేదు. ఈ ప్రస్తుతానికి ఉన్న వాళ్ళైనా అనుకుంటే బోల్డ్ మంది మఠాదులు వాళ్ళందరూ సన్యాసులైనా కాదా? మీరు చెప్పిన సన్యాసాశ్రమం అనే ఒక తరగతిలో వాళ్ళు కూర్చుంటారా లేదా? మరి అట్లాంటప్పుడు వాళ్ళు ధ్యానానికి మోక్షానికంటే కూడా మఠానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే వాళ్ళ శక్తి దారబోస్తున్నారు ఎక్కువగా. అట్లాంటప్పుడు వాళ్ళు సన్యాసి తరగతి కింద వస్తారా రారా? చాలా చక్కని ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నేను అందుకే అంటున్నాను, ఏ ఆలోచన మఠం కావాలంటే ఎవరి ధైర్యం పేరు కావాలి. తీయకుండా అడుగుతున్నాను, అందుకే జనరలైజ్ చేసి అడుగుతున్నాను అందుకే. ఎందుకంటే ఈ మీకు ఆలోచనకే విమర్శలు మనకు రాకూడదు. ధైర్యం రావాలి. మీరు చాలా చక్కగా అడిగారు. నేను వ్యక్తిగతంగా నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానంతో ఈ సనాతన ధర్మశాస్త్రాల స్పిరిట్ ని దృష్టిలో పెట్టుకొని ఆశ్రమ ధర్మాలలో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే స్పష్టంగా గృహస్థాశ్రమంలో ఉన్నారు. వానప్రస్థం కూడా కాదా? హలో, ఆడియో లేదు. శాస్త్రి గారు ఆడియో లేదు. శాస్త్రి గారు ఆరోగ్యం కట్ కలిగేలా, అయినట్టుంది. అందరికీ ఆనందం కలిగేలా చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు, మఠాధిపతులు చేస్తున్నారు. శాస్త్రి గారు కొంచెం లైన్ బ్రేక్ అయింది, మళ్ళీ మీరు రిపీట్ చేయాలి కొంతసేపు మీ మాట. చేస్తాను. మా మిత్రుడు రాజన్న గారు అడిగిన ప్రశ్నకి చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి, నిర్మోహమాటత్వం కూడా కావాలి. మఠాధిపతులు ఈ రోజుల్లో, ఈ 2024 సంవత్సరంలో మనం గత 100 ఏళ్ల నుంచి మఠాధిపతులు ఏం చేస్తున్నారు అనేది గనక ముందుకు పెట్టి తీసుకుంటే, వాళ్ళు ఉన్నది గృహస్థాశ్రమంలో ఉన్నారు. స్పిరిట్ ప్రకారం గృహస్థాశ్రమంలో ఏంటి? సంఘ జీవనం, సంఘంలోని వ్యక్తులకి తమకు చేతనైనంతగా ఆదరించడం, వాళ్ళకి సౌకర్యాలు అందించడం, బాధ్యతలు బాధ్యతలు అన్ని సంఘం నుంచి తీసుకోవడం, సంఘానికి ఇవ్వడం. ఈ మఠాలన్నీ ఆ పని చేస్తున్నాయి. మఠాలు భక్తులు రావడం కోసం చేసే ప్రకటనలు చేస్తున్నారు, రావడం కోసం చేస్తున్నారు. భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. మఠాధిపతులు వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని బోధిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆదిశంకరులు ఏ ఉద్దేశ్యంతో తన 4 ఆశ్రమాలని 4 ఆశ్రమాలు అంటే పీఠాలు, 4 పీఠాలను ఏర్పరిచి ఈ సమాజంలో ఏం చేయడానికి ఆయన ఉద్దేశించారో అవి జరగడం లేదు. దీన్ని కూడా కొంచెం మనం విమర్శనాత్మకంగా చూస్తే ఏమిటి అంటే, ఆయన వీటిని ఏర్పాటు చేసిన కాలంలో రాజరికపు వ్యవస్థ ఉండేది. సమాజాన్ని రక్షణలో ఈ ధర్మ నిరతి ఉంచడానికి, సమాజంలో
ఈ సనాతన ధర్మం వర్ధిల్లడానికి 2 ఛానల్స్ లో ఉండేవి. రాజులు ఉండేవాళ్ళు, ఇటు ఆ మనం విజ్ఞానులు లేదా ఈ మఠాలు అధిపతులు ఉండేవాళ్ళు. వీళ్ళేమో స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రోగ్రెస్ ఇస్తే, రాజులు మిగతా వాళ్ళందరూ కూడానేమో మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ కి ఇచ్చేవాళ్ళు. ఆ 2 అప్పుడు నడిచేవి. కానీ తర్వాత కాలంలో జరిగిన చారిత్రక కారణాల వల్ల, దేశంలో పరదేశీయులు రావడం వల్ల ఈ స్పిరిచువాలిటీ ఇచ్చేవాళ్ళు కుదించుకుపోయారు. రాజుల భయానికి ఇంకా తగ్గించారు. వాళ్లకున్నటువంటి రిసోర్సెస్ ని మాత్రమే రక్షించుకోవడంలో నిమగ్నమయ్యారు. అంటే గృహస్థాశ్రమానికి పరిమితమయ్యారు. వాళ్ళంతా మఠాధిపతులంతా గృహస్థాశ్రమంలో ఉన్నట్టే స్పిరిట్ ప్రకారం. వాళ్ళేమీ సమాజానికి దూరంగా లేరు, సమాజంలో దగ్గరగా ఉన్నారు. సన్యాసులు అయితే కాదు. మరి అలా ఉన్నారు ఏమిటి అంటే, మరి ధర్మం, మన సంస్కృతి, మన భారతీయ లేదా మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు లేకుండా అయిపోయారు. అప్పుడు వేరే వాళ్ళు అందరూ పండితులు ఉండేవారు. ఆదిశంకరులు దేశమంతా తిరిగి అందరి పండితులతోని మాట్లాడారు. వీళ్ళు అసలు పండితులే లేరు వీళ్ళతో మాట్లాడారు. ఆ సోకాళ్ళు పండితులంతా వీళ్ళ శిష్యులే. అందువల్ల వీళ్ళతో మాట్లాడేది, చర్చలు చేయడానికి వీల్లేదు, వాళ్ళు చేయలేరు. అందువల్ల ఒక పరిణామం ఎలా జరిగిందంటే, వీళ్ళది గృహస్థాశ్రమంలోనే ఒక రకమైన వానప్రస్థం కళ వచ్చి, ఇప్పుడు ఏం చెప్తున్నారు, సమాజానికి ఏదో ఒకటి వెనక నుంచి చెప్తారు. వాళ్ళు రాజకీయాల్లోకి రారు. రాజకీయాల్లోకి రావడం తప్ప అంటే, మరి మఠాధిపతులు ఆల్రెడీ చేస్తున్నారు. మఠాలలో రాజకీయాలు ఉన్నాయి. అన్ని మనం కాస్త ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటే, ఈ ఆశ్రమ ధర్మాల స్పిరిట్ కి వెళ్ళినప్పుడు వీళ్ళు సన్యాసాశ్రమంలో లేరు. సన్యాసాశ్రమంలో ఉన్న వానప్రస్థం అని అనుకోవాలి. ఎందుకంటే నా ఉద్దేశంలో అనుకోవచ్చు కొంతవరకు వానప్రస్థం. ఎందుకంటే పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టారు కదా, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోలేదు. అది కేవలము సన్యాసాశ్రమంలో ఉన్న ఒక నియమం పాటించడమే. ఒక నియమాన్ని పాటిస్తున్నారు, అనుకుంటున్నారు పాటిస్తున్నారు. కానీ పూర్వాశ్రమంలో వదిలివేసిన వాళ్ళ తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి పోకుండా ఉంటున్నారా? వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళను వాళ్ళు ఆదరించకుండా ఉంటున్నారా? అది మనకు వేసుకుంటే, మన గుండె మీద చేసుకుని చెప్పుకుంటే ఆశ్రిత పక్షపాతం నడుస్తూనే ఉంది కదా. అంటే ఎందుకంటే నాలాంటి వాళ్ళకి గృహస్థం అనగానే భార్య పిల్లలు అంటాం, కానీ వానప్రస్థం అనుకోవాలేమో అనిపించింది నాకు, అంతే కనీసం. లేదు, గృహస్థాశ్రమం దాని గ్యామెట్ పెద్దది. అదే సంఘ జీవనంలో ఇన్వాల్వ్ కావడం గృహస్థాశ్రమం. వీళ్ళంతా సంఘ జీవనంలో ఇన్వాల్వ్ అయినారు కదా, మఠాలు మేనేజ్ చేస్తున్నారు. అంతే, మఠమే ఇల్లు వాళ్ళది. అంతే, అది గృహస్థమే. అంటే శిష్యవర్గం, అదే మీరు అన్నట్టు మఠం ఇల్లు, శిష్యవర్గం సంతానం, అంతే. మళ్ళీ బాధ్యతలు. వెరీ కరెక్ట్. వాళ్ళ భూములు రక్షణ, వాళ్ళ మఠాల ఆస్తుల రక్షణ, దానికోసం ఆర్థిక వనరులు సంపాదించడం, అవన్నీ ఉంటాయి కదా. ఓకే, మీకు మా అత్యంత ఆదరపూర్వక నమస్కారాలు. చాలా బాగా చెప్తున్నారు మీరు, అన్నదా. ఇవన్నీ మీరు మీలాంటి మిత్రులంతా కలిగించే ఆలోచనలే కదా. యాక్చువల్గా నేను ఈ విషయం మిమ్మల్ని అడిగి ఇరుకున పెట్టుకోదలుచుకోలేదు, ప్రైవేట్ అడుగుదాం అనుకున్నాను. కానీ మిగతా మిత్రులు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఆలోచన చెప్తారేమో. ఆలోచనలు మనం బయట మాట్లాడుకోవాలి సార్. ఇదేం దాని ఇక్కడ బహుశా నేను ఒక రెండు విషయాలు నేను ప్రస్తావిస్తానండి. ఒకటి, అర్థశాస్త్రంలో నేను చదివాను, ఈ బ్రహ్మచర్యం అనేది అయినప్పుడు వారు బ్రహ్మచర్యం పూర్తయ్యే సమయానికి నైష్టిక బ్రహ్మచర్యము అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక రకమైన బ్రహ్మచర్యము, అది గృహస్థలోకి ప్రవేశించడం అని. నైష్టిక బ్రహ్మచర్యం అనేది తీసుకున్నప్పుడు వాళ్ళు సన్యసించినట్లుగా లెక్కగా వస్తుంది. అందువలన వీరు ఎవరైతే అంటే మఠాధిపతులు అని ఒక కేటగిరీ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, మఠములు అనేవి బహుశా ఒక ఆధునిక కాలంలోని ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఒక యూనిట్స్ కొత్తవి. బహుశా అది ఆదిశంకరులు తర్వాత మెల్లిమెల్లిగా పెరిగాయేమో. అందువలన ఆ నైష్టిక బ్రహ్మచర్యం కాన్సెప్ట్ లూజ్గా ఇక్కడ అప్లై అవుతుందేమో అనేది ఒక నా ఆలోచన. రెండోది, బహుశా
ఆపద ధర్మాన్ని కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. అనగా అల్లకల్లోలమైనటువంటి హైందవ సమాజంలో ఆశ్రమ ధర్మము అనేది ప్రస్తుతానికి నామమాత్రానికి కూడా లేదు. అయితే ఈ అల్లకల్లోలంలో ఏదో కిచిడి కిచిడిగా తయారైపోయింది కాబట్టి రియాక్షనరీగా కూడా ఈ మఠములు అనేవి కొంతవరకు ఆ ఈ ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఆలోచన విధానానికి, ధర్మాచరణలోని కొంత ఆచరణకు, లేకపోతే రక్షణ, ఇటువంటి అంటే కొన్ని చోట్ల భారతదేశంలో కొన్ని చోట్ల అవి రక్షణగా కూడా ఉపయోగింపబడ్డాయి. సిక్కిజము అలా తీసుకుంటే ఒక మఠముగా భావించచ్చేమో, అది బహుశా తర్వాత ఒక మతము అయిపోయింది కానీ. సో ఈ రెండు అప్లై అవుతాయేమో బహుశా. వాళ్ళని ఇంకొకటి ఖచ్చితంగా మనం ప్రశ్నించట్లేదు కాబట్టి ఎవరు అందరూ కోపస్థ కొండకల్లాగే ఉంటున్నారు. ఎవరిని ప్రశ్నించట్లేదు, ఎవరిని మనం ఛాలెంజ్ చేయట్లేదు. వాళ్ళ యొక్క ఆ ఆ, మఠాల యొక్క ఆలోచన విధానాలు. అనగా పూర్వకాలంలో మీరు అన్నట్లుగా ఆదిశంకరులు ఎలా అయితే పండితులతో వాదోపవాదాలు చేశారో, ఈనాటి కాలంలో పండితులా లేకపోతే ఒపనెంట్సా అంటే అబ్రహామిక్ రిలీజన్స్ లో ఉన్న వాళ్ళు ఒపనెంట్సే. మరి ఆ కాలంలో అబ్రహామిక్ మతాలు లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో ఛాలెంజ్ చేసినప్పుడు ఇవన్నీ మరి మాట్లాడుకోవాలి, ఇవన్నీ చర్చించాలి. వా ఒకరొకరు చర్చించుకున్న తర్వాత అది డిబేట్స్ చేసిన తర్వాత నెగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ విషయంలో కొంచెం మరి మార్పు రావాలి. దీనికి అదే సార్, ఇప్పుడు మనం ఏమైందంటే ఈ సర్వైవల్ ప్రాబ్లంతో ఇవన్నీ వెనకబడి ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. దాంతో ఇప్పుడు కొత్త రూపంలో స్తంభించినవి పాతవి మనకి స్ట్రక్చర్ మొదలైంది. ఇప్పుడు చాలా సింపుల్ గా ఆలోచిద్దాం. ఈ తరంలో పుట్టిన వాళ్ళకి ఏ ధర్మాలు తెలియవు. క్రైస్తవ మతం ప్రచారం చేసుకునే వాళ్ళు మఠాధిపతులే. ఈ ముస్లిం వాళ్ళు మఠాధిపతులే. మఠాధిపతుల డ్యూటీసే చేస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే తమ ధర్మాన్ని పెంచుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ముందుకు వెళ్ళి చేస్తున్నారో, అట్లా ఈ సనాతన ధర్మంలో ఉన్న అంతకన్నా చాలా సీనియర్ అయిన మఠాలు ఆ పని చేయట్లేదు. ఇప్పుడు చాలా ఓపెన్ గా ఎవరిని ఉద్దేశించి కాకుండా, ఎవరికి డిస్రెస్పెక్ట్ కాకుండా చెప్తాను. ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఫలాని మతం ఎక్కువైంది, ఫలాని చోట లేని చోట చర్చిలు కట్టారు, ఫలాని చోట ఇది జరుగుతోంది అని వార్తలు వస్తున్నప్పుడు ధర్మం పని వాళ్ళు చేసుకుంటుంటే మన ధర్మం పని మనం చేయడానికి ఎవరు బాధ్యులు? చేయవలసిన వాళ్ళు ఎవరు? కౌంటర్ పార్ట్స్ ఎవరు? మఠాధిపతులే. ఏ మఠాధిపతి అయినా వచ్చి అలా అడుగుతున్నందుకు దాన్ని ప్రొటెస్ట్ చేయమని నేను. మన వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేశారు? అసలు మన వాళ్ళ కోసం వాళ్ళు ముందుకు వచ్చిందే లేదు. ఇది చాలా చాలా నిష్ఠుర సత్యం. మనం ఎంతసేపటికి మనమే మఠాల దగ్గరికి పోవాలి, మనమే పాద పూజలు చేయాలి, మనమే అన్ని చేయాలి. కానీ వాళ్ళు ముందుకొచ్చి మేము ఇది చేస్తున్నాము, ముందుగో ఈ సమాజంలో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మన ధర్మ రక్షణ కోసం మన మతం వాళ్ళు వేరే మతంలోకి పోకుండా ఉండడం కోసం మనం ఈ స్టెప్స్ తీసుకుందాము అని ఎన్నడైనా ఎవరైనా ఆలోచించారు? బోల్డ్ అని ఫార్వర్డ్లు చేసుకుంటారు, బోల్డ్ అని మెసేజ్లు పెడతారు. ఏ మఠం కానీ, ఎంత చిన్న శంకర మఠం కానీ, ఎంత పెద్ద శంకర మఠాలు కానీ, ఎంత పెద్ద ఆ వైష్ణవ శైవ రెండండి, ఎవరు వచ్చి వీటిని ఆపడం కొరకు మన వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకుని చేయవలసిన పనులు ఎవరు చేశారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది అడగడానికి చాలా ధైర్యం కావాలి. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈ వేరే మతం వాళ్ళు మనం పరమత సహనంతో ఊరుకుంటున్నాం, వాళ్ళు మాత్రం చర్చిలు కట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీలో అన్యాయాలు జరిగిపోయాయి, అలాంటి వాళ్ళని పెట్టాల్సిందే లేదు అదంతా అన్నారు. మరి ఆ టీటీడీ పాలన వర్గంలోనే ఉన్న మఠాధిపతులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఈ విషయం తెలియదా? వాళ్ళు డెమోక్రటిక్ వేలో వాళ్ళు వచ్చేసారంటే వాళ్ళు మఠాధిపతులు ఎలా అవుతారు? అంటే మనది చెప్పుకోవడానికి కూడా మనం చెప్పుకోలేనంత ఆత్మన్యూనతా భావం వచ్చేసింది. మనకే కాదు,
మొత్తం మఠాధిపతులతో అందరికి వచ్చేసింది, మొత్తం సెక్షన్కే వచ్చేసింది, మొత్తం వర్గానికి వచ్చేసింది. అందువల్ల మనం ముందుకు పోలేక, ఇది ఎవరో తప్పు చేశారని నేను, కావాలని చేస్తున్నారని అన్నాను. ఆత్మన్యూనత భావం తీసుకువచ్చిన మెకాలే విద్యా విధానం మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఈనాడు వైబ్రేషన్తో పరమశక్తివంతమైనటువంటి 4 శంకర పీఠాలు కూడా ఏ పని ముందుకు తామంతగా తాము వచ్చి ముందుకు పోయి చేయలేకపోతున్నారు. వాళ్ళని నేను రాజకీయాల్లోకి దిగమని చెప్పాను, ధర్మానికి సంబంధించినవి చెప్పాను. ఎవరైనా మీ రండి, ఊళ్ళల్లోకి రండి, ఈ రోజు ఇది చేద్దాం అనండి, అది చేద్దాం అనండి, మొదలు పెట్టండి. అంతేగాని మీ దగ్గరికే రావాలి, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఫీజులే కట్టాలి, మీకు కావాల్సిన పాదపూజలే చేయాలి, డబ్బులే కట్టాలి. ఎక్కడండి ఇదంతా? మీతో మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా పూర్వం రోజుల్లో రాజరికాలు ఉన్నప్పుడు రాజగురువులు ఉండేవాళ్ళు. అది రాజగురువులు రాజుకు సలహాలు ఇచ్చేవారు ఆధ్యాత్మికంగా, ఏదైనా ఇట్లాంటి మీరు చెప్పినవి జరగకూడదు, జరగాలి. ఇప్పుడు ఏంటి, ఆ రాజులు లేరు కాబట్టి ఆ రాజగురువులు పాత్ర మెల్లమెల్ల కుంచుకుపోయి ఈ స్థితికి జారిందేమో. పోయింది, రాజగురువులే లేరు. అయితే డెమోక్రటిక్ సెటప్ కదా ఇది, అది ఉండరు కూడా. అదే. కానీ నేననేది ఏంటంటే, రాజులు లేరు, రాజగురువులు లేరు సార్. మఠాధిపతులు, సోకాళ్ళు ఆల్ పీఠాధిపతులు అందరూ కూడా ఎందుకు తమంతట తాముగా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి మన మతాన్ని రక్షించడానికి స్టెప్స్ తీసుకోవట్లేదు? ఏమైనా అంటే మేము 10,000 కాపీలు హనుమాన్ చాలీసా ప్రింట్ చేసినాం, అవి చదువుకోండి అట. చదువుకోండి, ముందు వచ్చి చదివించండి. అంటే ఏమంటారు దాన్ని, మత సంరక్షణ కంటే మత ప్రచారానికే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మత ప్రచారానికి కూడా లేదు, మఠ ప్రచారానికి. మళ్ళీ ఎవరి మఠం వాళ్ళే. అక్కడ మళ్ళీ మొత్తం సనాతన ధర్మానికి కూడా లేదు, మళ్ళీ అది వేరే. చెప్తున్నా కదా, మనం ఎలాంటి సందిగ్ధమైనటువంటి ప్రికేరియస్ సిచ్యుయేషన్ లో ఉన్నామంటే, ఇది అని చెప్పలేని స్థితిలో ఉన్నాం, బాధపడాల్సి వస్తుంది. వీటన్నిటికీ పైకి లేచి నిలబడి, మీరు వీళ్ళంతా చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని మనం అందరం కూర్చుంటే తెలిసిపోతుంది సార్. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇన్ఎఫెక్టివ్ అయిపోయారు. పంచాంగాలు రాయడంలో దృక్విధానమా, పూర్వ పద్ధత, దృక్పద్ధత అని చెప్పడానికి సమావేశాలు పెడతారు. శంకరాచార్యుల ఆధ్వర్యంలో అన్ని చెప్తారు. మళ్ళీ పంచాంగాలు ఎవడి పద్ధతి వాడే వస్తారు. అక్కడ వాల్యూ ఏముంది మరి? ఒక చిన్న విషయంలో సార్వజనీనత, సార్వత్రిక భావన యూనిఫామిటీ తీసుకురాలేని వాళ్ళు ఇంకా మతం ప్రకారం ఏం చేస్తారు? అసలు మతానికి సంబంధించి ఎన్ని చేయవచ్చు? అందరూ వాళ్ళు కూడాలి. ఇప్పుడు ఈరోజు మనం ఒక దగ్గర చేస్తున్నాం, ఎంతసేపటికి వేరే రాజకీయ వాళ్ళు వచ్చి, సామాన్య జనులు వచ్చి దాన్ని ప్రోత్బలిస్తున్నారే తప్ప అసలు ధర్మరక్షణ చేయవలసిన వాళ్ళు వచ్చి ఏం చేయట్లేదు. వీళ్ళందరికీ చెయ్యమని ఉంది కదా. చాణక్యుడు లాంటి వాడు, సార్ అర్థశాస్త్రం ఉన్నాడు, చాణక్యుడు లాంటి వాడు తాను బ్రాహ్మణుడై ఉండి ఎందుకు వచ్చాడు? బ్రాహ్మణుడు అంటే ఆయన బ్రాహ్మణ కులం కాదు, బ్రాహ్మణుడు అంటే విజ్ఞానవంతుడు కాబట్టి ఆయన ఈ దేశాన్ని రక్షించడం కోసం ఇలా ముందుకు వచ్చి ఇలా వెళ్లాల్సిందని ఆయన రెవల్యూషనరీగా తీసుకొచ్చాడు. అలాంటి రెవల్యూషన్స్ మనం ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. ఎంతసేపటికి నేను ఎత్తిని ఆయన 800 ఏళ్ల కింది మఠం స్థాపించినప్పుడు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను ఫాలో అవుతాను, నేను దాటను అంటే ఎట్లా? నువ్వు దాటడం కోసం ఆయనప్పుడు ఊహించలేదు కాబట్టి దానికి సంబంధించిన అమెండ్మెంట్స్, ఫ్లెక్సిబిలిటీ చెప్పలేదు ఆయన. కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి? చెప్పాలి కదా. ఎందుకంటే పరమాచార్యుల టైం వరకు కూడా ఆ ప్రాబ్లం రాలేదండి. పరమాచార్యులు అది సమాధి చెందే వరకు కూడా మనకు ఆ సమస్యలు రాలేదు, తర్వాత వచ్చినాయి. పాపం ఆయన తర్వాత జయేంద్ర సరస్వతి కొంచెం ఏదో చేయబోతే మొత్తం ఉంటా చేసిపోయారు, అంతే లోపలేసేసారు. ఈ లోపలేయడం రాజకీయం. కానీ ఆయన విప్లవాత్మక భావాలు ఏముండనో మనకు తెలియదు అసలు. అది మిగతా పీఠాల వాళ్ళు ఏకదం పెరిగివాళ్ళలాగా ఉండిపోయారు, ఏం తప్పు చేయరు. రాజకీయాలు చూస్తూ భయపడుతున్నారు, ఆత్మన్యూనత పెరిగిపోయింది. మన దగ్గరే కాదు, మన ప్రజల్లోనే కాదు, మన ప్రజలకు సంబంధించిన. అదే శాస్త్రి గారు, అయ్యా మనం ఇంకా ముగిద్దామండి. అయితే ముగిద్దాం అందరం. ఇవన్నీ కొత్త ఆలోచనలు అండి, ఇవన్నీ ఉద్దేశాలు కాదు. ఓపెన్ అప్ ఫర్ డిస్కషన్, ఓపెన్ అప్ ఫర్ థింకింగ్. అందరూ అది గమనించండి. మీరు శాంతి మంత్రం చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మరొకసారి శాస్త్రి గారికి
ధన్యవాదాలు. అలాగే పాల్గొన్న అందరికీ కూడా నమస్కారములు. ప్రతి శనివారం నాడు సత్సంగము చేద్దాము. ఏదో ఒక టాపిక్ తోని నేను ప్రవేశపెడతాను. శాస్త్రి గారితో బహుశా ఒక చర్చాగోష్ఠి కూడా పెడదామనే ఆలోచన ముందర నుంచి ఉంది. త్వరలో మీకు వివరాలు ఏమైనా ఉంటే తెలుపుతాం. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.